ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. చిన్నబాబు గారు, జనరేషన్స్ గోయింగ్ ఆన్ పెరిగే కొద్ది చిన్నప్పుడు క్యాన్సర్స్ అనేది మనం చాలా తక్కువ చూస్తాం. డే బై డే క్యాన్సర్ పేషెంట్స్ డిఫరెంట్ క్యాన్సర్స్ అనేది కూడా పెరుగుతూ వెళ్ళడానికి గల రీజన్స్ ఏంటంట? విలేజ్లో అదంటే మాక్సిమం 1% అలా విని ఉంటాం. కానీ ఇప్పుడైతే కనుక ఒక్క సింగిల్ ఫ్యాక్టర్ వల్ల అదంటే క్యాన్సర్ రిస్క్ పెరగలేదు. క్యాన్సర్స్ విషయానికి వచ్చేటప్పటికి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ కానీ మెరుగైన వైద్యం కానీ అంతా ఇప్పుడు మనకి ఇక్కడ దొరుకుతుంది హైదరాబాద్లో కానీ. సో ఇండియాలో దొరకడం అనేది కూడా అంటే అంత వైద్యం దొరుకుతుంది అని అంటే దానికి సంబంధించిన పేషెంట్స్ అనే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు కాబట్టి ఇలాంటివన్నీ వస్తున్నాయి. మ్యాక్సిమం అంటే ఇంకా 10% పెరగచ్చు అనేటువంటి ప్రిడిక్టివ్ మోడల్స్ ఉన్నాయి కనుక అదంటే ఆ పీపుల్ అందరినీ క్యాటర్ చేయడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ మనం ఇదంటే ఇప్పటి నుంచే. అండ్ ఉమెన్స్ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళల్లో రీసెంట్ టైమ్స్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది కూడా పెరుగుతూ వెళ్తూ ఉన్నాయి. ప్రీవియస్గా వాళ్ళకు లేనిది వీళ్ళకు రావడానికి గల రీజన్స్ ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే అనుకోవచ్చు. చాలా వరకు అదంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేటువంటిది ఇట్స్ అ హార్మోన్ రిలేటెడ్ క్యాన్సర్ అండి. అంటే ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎక్కువ అవటం వల్ల బ్రెస్ట్ కావచ్చు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కావచ్చు, ఇవి రెండు కూడాను హార్మోన్ క్యాన్సర్స్ లాగా చెప్పుకుంటాం అనమాట. బాడీ పైన ఎక్కడైనా కానీ గడ్డలు ఎక్కడైనా వచ్చాయంటే దాన్ని క్యాన్సర్ అని చెప్పేసి కొంతమంది అపోహపడుతూ ఉంటారు. సో ఏంటి సార్ దాన్ని అసలు? హాయ్ గైస్, వెల్కమ్ టు హెల్తీ లైఫ్ స్టైల్ విత్ చాణక్య. ఈరోజు మన ప్రోగ్రాంలో వచ్చిన గెస్ట్ మన ఆంకాలజిస్ట్, ఆయనే చిన్నబాబు గారు. క్యాన్సర్స్, ఈ క్యాన్సర్ అనేటప్పటికీ ఎవ్వరం విన్నా కానీ వచ్చింది అనేటప్పటికీ ఖచ్చితంగా సగం మనిషి ప్రాణం అనేది కూడా పోయినట్టు మరి ఉంటారు. అంటే దాంతోపాటు కూడా వచ్చే క్యాన్సర్స్ తీవ్రత అనేది కూడా రీసెంట్ టైమ్స్లో మన ఇండియాలో ప్రత్యేకంగా డే బై డే కౌంట్ అనేది కూడా పెరుగుతూ వెళ్తుంది. అసలు ఈ క్యాన్సర్స్ పెరగడానికి గల రీజన్స్ ఏంటి? కేవలం మన లైఫ్ స్టైలేనా? ఒకవేళ క్యాన్సర్స్ వచ్చిన తర్వాత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేది కూడా మన ఇండియాలో దొరుకుతూ ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్స్ అనేది ఏంటి? మరి ప్రీవియస్గా ఉన్న ట్రీట్మెంట్స్ కానీ ఇప్పుడు ఉన్నవి కానీ అసలు వాటి మధ్య అంటే అవి వచ్చిన తర్వాత మెయిన్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఏ స్టేజెస్లో మనం అయితే టెస్ట్ చేయించుకుంటూ ఉంటే ఇవన్నీ మన బయటపడి సో తొందరగా క్యూర్ అవడానికి అవకాశాలు ఉంటాయి. వీటన్నిటి గురించి మాట్లాడడానికి ప్రత్యేకంగా క్యాన్సర్స్ గురించి ఈరోజు మన ఎపిసోడ్ ఉండబోతుంది. మనతో పాటు కూడా ఉన్నారు డాక్టర్ చిన్నబాబు గారు, ఆంకాలజిస్ట్. ఆయనతో మాట్లాడదాము. మరి క్యాన్సర్ గురించి బోల్డెన్ విషయాలు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, చిన్నబాబు గారు, ప్రస్తుతము జనరేషన్స్ గోయింగ్ ఆన్ పెరిగే కొద్ది చూస్తూ ఉంటే చిన్నప్పుడు క్యాన్సర్స్ అనేది మనం చాలా తక్కువ చూస్తుంటాం. కాకపోతే డే బై డే క్యాన్సర్ పేషెంట్స్ డిఫరెంట్ క్యాన్సర్స్ అనేది కూడా పెరుగుతూ వెళ్ళడానికి గల రీజన్స్ ఏంటంటారు? ఎస్, చాలా కరెక్ట్ క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే మనం చిన్నప్పుడుతో కంపేర్ చేసుకుంటే మోస్ట్ ప్రాబ్లమ్ మన ఇద్దరం కూడా ఓ ఏజ్ గ్రూప్ వాళ్ళమై ఉంటాం. మనం చిన్నప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇదంటే విలేజ్లో అదంటే మ్యాక్సిమం 1% అలా విని ఉంటాం. ఓకే, కానీ ఇప్పుడైతే కనుక ఇదేంటి విలేజ్లో అట్లీస్ట్ ఇదంటే ఒక 10 ఫ్యామిలీస్ 20 ఫ్యామిలీస్ వరకు కూడాను ఇదేంటంటే చిన్న టౌన్స్లలో క్యాన్సర్ బారిన పడినటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం. సో ఇదేంటి ఒక్క సింగిల్ ఫ్యాక్టర్ వల్ల ఇదేంటి క్యాన్సర్ రిస్క్ పెరగలేదు. సో ఇట్స్ అ మల్టీ ఫ్యాక్టోరియల్ అనమాట. సో మల్టీ ఫ్యాక్టర్లో మేజర్గా చెప్పుకోవాల్సినటువంటి వచ్చేసి ఓకే ఇండియాలో స్మోకింగ్ ప్లస్ ఆల్కహాల్, ఇవి చాలా మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఫర్ దేంటి క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనమాట. ఫర్ సపోజ్ ఒక 100 కేసెస్ ఉన్నాయి అంటే కనుక క్యాన్సర్ కేసెస్ ఉన్నాయంటే అందులో దగ్గర 40 to 50% ఆఫ్ ద క్యాన్సర్ కేసెస్ జస్ట్ ఆట్రిబ్యూటెడ్ టు స్మోకింగ్. ఏదర్ అంటే ఆ స్మోకింగ్ అని కాదు, టొబాకో. ఓకే, టొబాకో ఏదర్ అదేంటి ఇది స్మోకింగ్ ఫామ్లో తీసుకోవచ్చు, లేదంటే నాన్ స్మోకింగ్ ఫామ్స్ కూడా దెర్ ఆర్ సో మెనీ. చూబుల్ టొబాకో చాలా ఉన్నాయి, తర్వాత ఈవెన్ రివర్స్ స్మోకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇదేంటి దెర్ ఆర్ సో మెనీ ఫామ్స్. ఓకేనా, దాని గురించి చెప్పుకుంటా పోతే కనుక గుట్కా, కైని, జర్దా, పాన్ ఇదేంటి ఇలా చాలా ఉంటాయి. సో ఇదేంటి వీటన్నిటిని తీసుకుంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇవి జనరల్గా ప్రివెంటబుల్. ఓకే, వీటిని ఆపేసేస్తే కనుక రిస్క్ తగ్గిపోతుంది. సో ఇవి చాలా మేజర్ పార్ట్ని కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. అలాగని చెప్పేసి ఓన్లీ వీళ్ళల్లోనే క్యాన్సర్ వస్తుందా అంటే నో. ఓకేనా, క్యాన్సర్ అనేటువంటిది ఇట్స్ ఇదేంటి కంటిన్యూస్ ఓకేనా ఎక్స్పోజర్ టు ద ఎన్విరాన్మెంట్ విత్ అదంటే జెనెటిక్ మెటీరియల్ మనది ఏదైతే ఉందో హ్యూమన్ బీయింగ్ జెనెటిక్ మెటీరియల్ కంటిన్యూస్ ఎక్స్పోజర్ టు ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, ఈ వీటన్నిటి యొక్క కంటిన్యూస్ ఎక్స్పోజర్లో సో దట్ ఇదేంటి ఈ డీవియేషన్ రావటం వల్ల వచ్చేటువంటి డిసీజే క్యాన్సర్. ఓకే,
సో అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి స్మోకింగ్, ఆల్కహాల్ ఒక్కటే తీసుకోవడం వల్లనే క్యాన్సర్ అని కాదు, అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. లైఫ్ స్టైల్ చేంజెస్, ఓకే. సో ఫిజికల్లీ యాక్టివ్గా ఉండకపోవడం, ఒబెసిటీ ఓకే ఉండటం, సెడెంటరీ లైఫ్ స్టైల్స్, తర్వాత దాని డైటరీ హ్యాబిట్స్ చేంజ్ అయిపోవటం. సో ఇవన్నీ కూడాను ఏంటి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సో ఇవన్నీ కూడాను ఏంటి మేక్స్ ఎ వెరీ బిగ్ మ్యాటర్ అనమాట క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరగడం కోసం అనేటువంటిది. యా సార్, వెస్ట్రన్ కల్చర్లో మనం ఎప్పుడు అంటే మీరు అన్నట్టు కూడా చిన్నప్పుడు మనం వినేది వేరే దేశాల్లో ఉండేవాళ్ళు, వెస్ట్రన్ కల్చర్లో ఉన్నవాళ్ళు, వాళ్ళల్లో ఎక్కువగా ఈ క్యాన్సర్ అనేది వింటూ ఉండేవాళ్ళం. మన ఇండియన్స్ నేను చిన్నప్పుడు కూడాను ఇదేంటి ఒక వర్డ్ విన్నాను. సో ఇదేంటంటే క్యాన్సర్ అనేటువంటిది అంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, హై సోషియో ఎకనామిక్ పీపుల్ యొక్క డిసీజ్ అనేటువంటిది. కానీ అదైతే ఇదేంటి 100% అదేంటి ఇప్పుడు ఉన్నటువంటి సినారియోకి రాంగ్ అనే చెప్తాము. జస్ట్ లైక్ కోవిడ్ ఎలా వచ్చింది, సో ఇదేంటి దానికి ఎటువంటి డిఫరెన్షియేషన్ ఏం లేదు. ఓకే, హై సోషియో ఎకనామిక్, లో సోషియో ఎకనామిక్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. లైక్ దట్ క్యాన్సర్ కూడాను దెర్ ఇస్ నో డిఫరెన్స్, ఓకేనా, హై సోషియో ఎకనామిక్. కానీ కొన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. ఏంటి, ఇన్ఫెక్షన్ రిలేటెడ్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి. స్పెసిఫిక్గా ఏంటి, కార్సినోమా సర్విక్స్, ఇది హెచ్పివి ఇదేంటి వైరస్ వల్ల వస్తుంది. అలాగే ఇదేంటి మేల్స్లో కూడాను ఓరోఫారింజల్ క్యాన్సర్స్, పెనైల్ క్యాన్సర్స్, యానల్ కెనాల్ క్యాన్సర్స్, సో ఇవి హెచ్పివి వైరస్ వల్ల వచ్చేటువంటి క్యాన్సర్స్. సో ఇవి ఇదేంటి సోషియో ఎకనామిక్, లో సోషియో ఎకనామిక్ పీపుల్లో వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇదేంటి రెస్ట్ ఆల్ క్యాన్సర్స్ తీసుకుంటే కనుక ఇట్స్ ఇదేంటి ముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఇట్స్ మల్టీ ఫ్యాక్టోరియల్. ఓకే, ఒక్క ఫ్యాక్టర్ వల్ల కాంట్రిబ్యూట్ అయినటువంటిది చాలా చాలా వెరీ వెరీ మినిమల్. తర్వాత ఇదేంటి ఇప్పుడు ఇదేంటి నవడేస్ ఇదేంటి మనం ఇంకా సైన్స్ అడ్వాన్సెస్ తర్వాత డెవలప్మెంట్ అవ్వటం వల్ల ఈవెన్ ఫెమిలియల్ క్యాన్సర్స్ కూడాను చూడడం జరుగుతుంది. అప్పుడు ఇదేంటి ఫెమిలియల్ క్యాన్సర్స్ తక్కువగా ఉండేవి, ఇప్పుడు ఇదేంటి ఫెమిలియల్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ సైన్స్ డెవలప్ అవ్వడం వల్ల కూడా చూస్తున్నాం. అంటే కొన్ని క్యాన్సర్స్ ఇదేంటి ఒక 3 to 5% ఆఫ్ ద క్యాన్సర్స్ ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతాయి. కొన్ని జెనెటిక్ మ్యుటేషన్స్ ఉంటాయి, ఆ జెనెటిక్ మ్యుటేషన్స్ దాని ఆఫ్ స్ప్రింగ్ పాస్ అవుతూ ఉంటాయి, తల్లిదండ్రుల నుంచి పిల్లలకి, వాళ్ళ పిల్లల నుంచి అట్లా. సో ఇదేంటి ఇవి దగ్గర ఇదేంటి మ్యారేజెస్ చేసుకోవటం వల్ల, మేనరిక పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల ఇటువంటి జీన్స్ ఎక్స్ప్రెస్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వీటన్నిటిని మనం అదేంటి దృష్టిలో పెట్టుకొని చెప్పాలి. ఓకే సార్, ఈ క్యాన్సర్స్ విషయానికి వచ్చేటప్పటికి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ కానీ అండ్ మెరుగైన వైద్యం కానీ అంతా ఇప్పుడు మనకి ఇక్కడ దొరుకుతుంది హైదరాబాద్లో కానీ. సో ఇండియాలో దొరకడం అనేది కూడా అంటే అంత వైద్యం దొరుకుతుంది అని అంటే దానికి సంబంధించిన పేషెంట్స్ అనే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు కాబట్టి ఇలాంటివన్నీ వస్తున్నాయి అనుకోవచ్చు. అవును, ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక డిసీజ్కి ఏంటంటే డిసీజ్ ఇన్సిడెన్స్ అనేటువంటిది మన ప్రిడిక్షన్స్ మోడల్స్ ఉంటాయి, దీన్ని స్టాటిస్టికల్ మోడల్స్ అంటారు. సో ఈ స్టాటిస్టికల్ మోడల్స్ కోసం ఏంటంటే ఇప్పుడు కోవిడ్లో ఒక పర్టికులర్ అంటే మన కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, కోవిడ్. అందుకనే కోవిడ్ని ఎగ్జాంపుల్గా తీసుకుని నేను చెప్తున్నాను. సో కోవిడ్లో అదేంటి ఫస్ట్ వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వస్తుంది. సో దట్ ఇదేంటి ఎంతమంది ఇదేంటి దాని యొక్క డిసీజ్ సివియారిటీ ఎంత, సో డిసీజ్ సివియారిటీ కాబట్టి ఎన్ని ఐసీయూ బెడ్స్ కావాలి, ఎన్ని వెంటిలేటర్స్ కావాలి, సో దట్ ఇదేంటి ఎంతమంది పేషెంట్స్ అదేంటి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అవుతారు. సో దట్ ఇవన్నీ కూడా ఒక క్యాలిక్యులేటర్ మోడల్లో వెళ్ళాయి కదా. అదేవిధంగా క్యాన్సర్ కూడాను సో ఇన్సిడెన్స్ ఎంత, సో వీటన్నిటిని ఇదేంటి 2 డివిజన్స్ ఉంటాయన్నమాట. క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ని ఇదేంటి వీటిని ప్రివలెన్స్ని మానిటర్ చేయడంలో ఒకటేమో ఇదేంటి హాస్పిటల్ బేస్డ్ అదంటే క్యాన్సర్ రిజిస్ట్రీస్ అని, ఇంకోటి పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీస్ అని. ఈ రిజిస్ట్రీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే కనుక ఎంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, ఈ రిజిస్టర్ అయ్యారు అట్ దిస్ పర్టికులర్ పాయింట్, 2020లో ఎంతమంది అయ్యారు, సో ఎంతమంది ఇదేంటి కొత్త కేసులు ఎన్ని ఉన్నాయి, పాత కేసులతో కలిపితే టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది క్యాన్సర్ బారిన పడి చనిపోయారు క్యాన్సర్ డిసీజ్ వల్లనే. అదర్ డిసీజెస్ వల్ల క్యాన్సర్ వచ్చిన వాడికి వేరే జబ్బు కూడా రావచ్చు. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాడికి క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు ఏదో ఇన్ఫెక్షన్ రావచ్చు, నిమోనియా రావచ్చు, నిమోనియా వల్ల కూడా చనిపోవచ్చు. సో అలా కాకుండా క్యాన్సర్ వల్లనే ఎంతమంది చనిపోతున్నారు. సో ఇవన్నిటి కూడాను డేటా ఉంటుంది. సో ఈ డేటా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కనుక ఈ డేటా మన దగ్గర ఉంటే సో దట్ మనం వీ కెన్ ప్రిడిక్ట్ అవర్ అట్లీస్ట్ వీ కెన్ ఎస్టిమేట్ అవర్ అదంటే ఫ్యూచర్ ఇన్సిడెన్సెస్ ఎంత పెరగచ్చు. సో వీటిని బట్టి ఇదంటే మన యొక్క హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పెట్టుకోవాలి. సో అదంటే ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే కనుక చాలా నెంబర్ ఆఫ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఎక్కువ పెరిగిపోయాయి. ఈవెన్ నాట్ ఓన్లీ హైదరాబాద్, సదరన్ ఇండియా చూసుకుంటే బెంగళూరు కావచ్చు, తర్వాత చెన్నై కావచ్చు, సో ఇదేంటి చాలా నెంబర్ ఆఫ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ పెరిగిపోయాయి. సో ఇవన్నీ ఎందుకు అంటే ద ఫ్యూచర్ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ అనేటువంటిది చాలా ఎక్కువ పెరుగుతుంది అనేటువంటి ఎస్టిమేషన్ మోడల్స్ ఉన్నాయి. కాబట్టి బై 2035
ఓకేనా. ఇంకా ఇప్పుడున్నటువంటి దానికి ఇన్సిడెంట్స్కి ఇదేంటి మ్యాక్సిమం ఇంకా 10% పెరగచ్చు అనేటువంటి ప్రిడిక్టివ్ మోడల్స్ ఉన్నాయి కనుక సో ఆ పీపుల్ అందరినీ క్యాటర్ చేయడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ మనం ఇప్పటి నుంచే చేసుకోవడం జరుగుతుంది. సో అది ఎందుకంటే క్యాన్సర్ని 3 డిఫరెంట్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ అవైలబిలిటీలో ఉంది. ఒకటి సర్జరీ. సో సర్జరీకి సర్జికల్ ఆంకాలజీ ఎక్విప్మెంట్ అనేటువంటిది మేజర్ ఓటీస్ తర్వాత అవి ఉపయోగపడతాయి. కానీ రేడియేషన్ ఆంకాలజీకి చాలా వెరీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది అనమాట. సో రేడియేషన్ ఆంకాలజీలో బేసిక్ మెషినరీ నుంచి అడ్వాన్స్ మెషినరీ వరకు ఓకే దాని కాస్ట్ కూడా చూసుకుంటే కూడా అరౌండ్ 10 CR నుంచి 300 CR 800 CR వరకు కూడా మెషిన్స్ ఉన్నాయి. సో అట్లాంటిది వెరీ స్పెసిఫిక్ అనమాట. ఒక చోటకి ఎక్కడ ప్రిసైజ్గా ఏ మెషినరీ కావాలి. సో వీటన్నిటి కూడా మన దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నప్పుడే కదా మనం వాటికి మెషినరీస్ని తెచ్చుకోవడం ఇన్స్టాల్ చేసుకోవడం సో దట్ వర్క్ ఫ్లోలోకి తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ సిస్టమిక్ థెరపీ. సో ఈ సిస్టమిక్ థెరపీలో కీమోథెరపీ ఉంది, టార్గెటెడ్ ఉంది, ఇమ్యునోథెరపీ ఉంది, హార్మోన్ థెరపీ ఉంది. సో రీసెంట్ థింగ్ వచ్చేసి ఇమ్యునోథెరపీ. సో ఇమ్యునోథెరపీ అనేటువంటి దానికి కూడాను ఈ సిస్టమిక్ థెరపీ కూడాను ఒక వార్డ్స్ అవి ఉంటే సరిపోతాయి. సో దట్ ఎన్ని నెంబర్ ఆఫ్ వార్డ్స్ కావాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ బెడ్స్ ఉండాలి హాస్పిటల్స్లో. సో ఇవన్నీ కూడాను స్టాటిస్టిక్స్ని బేస్ చేసుకుని మనం డ్రివెన్ ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. ఏంటి సార్ మీరు ఇందాక చెప్పిన ఒక సంఖ్య అనేది ఉంది సార్ 2035 కల్లా అంటే నెక్స్ట్ 10 yearsలో మనము 10% ఆఫ్ అంటే ఇప్పుడున్నటువంటి ఇన్సిడెంట్స్కి ఇంకా 10% యాడ్ అవుతుంది అనేటువంటి ప్రిడిక్టివ్ మోడల్స్. సార్ 10% అంటే ఇట్ వాస్ హ్యూజ్ నెంబర్ సార్. ఎస్ అంటే రాబోయే కాలంలో క్యాన్సర్కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు చూసేదానికంటే మన కొంచెం ఎక్కువ సంఖ్యలో చూడబోతున్నాం అంటే ఇది కొంచెం డేంజర్ బెల్స్. ఈవెన్ అంటే ఇంకొక అనదర్ వే ఆఫ్ థింగ్ ఏంటి చెప్తాను చూడండి. 1980లో ఓకేనా ఇఫ్ యూ సీ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ మోర్టాలిటీ అంటే ఏంటి, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా అంటువ్యాధులు కాని మోర్టాలిటీ తీసుకున్నాం. ఓకే వరల్డ్ వైడ్ డేటా తీసుకుంటే కనుక అప్పుడు క్యాన్సర్ అనేటువంటిది ఇట్ వాజ్ ఐ థింక్ 15th to 20th పొజిషన్లో ఉండేది. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ మోర్టాలిటీ అంటే ఏంటి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, తర్వాత న్యూరలాజికల్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్ అవన్నీ కూడా కిడ్నీ డిసీజ్ అవన్నీ వస్తాయి దాంట్లో. అప్పుడు క్యాన్సర్ కూడాను నాన్ కమ్యూనికబుల్, ఒకరి నుంచి ఒకరికి రాదు కదా, అంటువ్యాధి లాంటిది కాదు. సో కాబట్టి ఆ దాంట్లో ఆపోజిషన్ ఉండేది. కానీ రీసెంట్గా 2020 డేటా చూస్తే ఓకేనా, సో ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ మోర్టాలిటీలో క్యాన్సర్ అనేటువంటిది 3rd నుంచి 4th పొజిషన్కి వచ్చేసింది. హై జంప్ సార్. ఓకే సో దట్ ఈస్ సిగ్నిఫికెన్స్ అనమాట. సో దట్ అందుకనే మన గవర్నమెంట్స్ కూడాను క్యాన్సర్ యొక్క డిసీజ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో అమాంగ్ ఆల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో కార్డియాలజీకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆంకాలజీకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేటువంటిది దాన్ని బట్టి మనం ఇంకొక పారామీటర్ అనమాట, మెజరబుల్ పారామీటర్. సో ప్లాన్ చేసుకోవడానికి ప్రిపేర్డ్నెస్ ఓకే కోసం. అండ్ ఈ స్టాటిస్టిక్స్ ఇవన్నీ ఓకే సార్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మనకు మెయిన్గా వచ్చి కొన్ని క్యాన్సర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం సార్. ఓకే క్యాన్సర్స్లో లంగ్ క్యాన్సర్. సో లంగ్ క్యాన్సర్ అనేటప్పటికి ఖచ్చితంగా స్మోకింగ్ చేసే వాళ్ళకు వస్తుంది అని చెప్పేసి మనము సినిమా థియేటర్లో యాడ్స్లో అన్నీ వస్తూ ఉంటుంది. అది జనరల్ చిన్నపిల్లలను అడిగినా చెప్తారు. కాకపోతే స్మోక్ చెయ్యని వాళ్ళకు కూడా ఈ లంగ్ క్యాన్సర్ అనేది కూడా రావడం అనేది ఏంటిది? యాక్చువల్లీ ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ అనేటువంటిది మేజర్ థింగ్. ఓకేనా, ఎయిర్ పొల్యూషన్ వల్లే ఈ క్యాన్సర్స్ అనేది కూడా, ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వస్తుంది. నాట్ ఓన్లీ స్మోకింగ్, మీరు స్మోకింగ్ కాకుండా అడుగుతున్నారు కదా. సో స్మోకింగ్ అనేటువంటిది మేజర్ ఫ్యాక్టర్. స్మోకింగ్ కాకుండా తీసుకుంటే కనుక ఎయిర్ పొల్యూషన్ సెకండ్ మేజర్. ఎందుకు ఈ విషయాన్ని నేను స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ కూడాను ఒక ఎల్పిజి గ్యాసెస్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకు ప్రొవైడ్ చేయింది, రూరల్ పీపుల్కి కూడాను పాతకాలంలో ఎక్కువ చిమ్నీ వాడేవాళ్ళు ఓకేనా, దాని తర్వాత లాంతర్స్, తర్వాత ఈవెన్ కట్టెల పొయ్యి వాడేవాళ్ళు. సో మచ్ ఆఫ్ స్మోక్ వస్తూ ఉండేది. సో ఈ స్మోక్ అన్నిటికీ కూడాను నాట్ ఓన్లీ ద క్యాన్సర్, ఈవెన్ సో మెనీ అదర్ లంగ్ డిసీజెస్ వచ్చేవి. సో బ్రాంకైటిస్, తర్వాత ఆస్తమా అగ్రవేట్ అవ్వటం, సో ఇవన్నీ వచ్చేవి. ఈవెన్ మ్యాలిగ్నెన్సీ కూడా వన్ రిస్క్ ఫ్యాక్టర్. సో వీటన్నిటిని అవాయిడ్ చేయడం కోసమే గవర్నమెంట్ ఎల్పిజి గ్యాసెస్ని ఈవెన్ రూరల్ లెవెల్ వరకు కింది వరకు తీసుకువెళ్ళడానికి మెయిన్ రీజన్. ఈవెన్ ఎలక్ట్రిసిటీని కూడాను కింది లెవెల్ వరకు తీసుకురా అంటే ఇదొక్కటే కాదు, దెర్ ఆర్ సో మెనీ అదర్ రీజన్స్, బట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ అమాంగ్ దెమ్ అని చెప్తున్నాను. సో ఆ విధంగా ఆ పొల్యూషన్, ఈ పొల్యూషన్ ఈవెన్ సిటీస్లలో కూడాను చాలా ఎక్కువ పెరిగిపోతుంది ఎయిర్ పొల్యూషన్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎయిర్లో ఉన్నటువంటి పార్టికులేట్ మ్యాటర్ అంటాం ఓకేనా, అంటే కనుక దాంట్లో ఉన్న చిన్నటువంటి దాని సైజుని మెజర్ చేస్తాం కదా. సో ఈ పార్టికులేట్ మ్యాటర్ అనేటువంటిది పెరిగిపోతూ ఉంది. సో అంటే ఎయిర్లో ఉన్నటువంటి గాఢత
పెరిగిపోతూ ఉంది. సో ఈ గాఢత పెరిగిపోతూ ఉన్న కొద్దీ దీంట్లో ఉన్నటువంటి ఏ మెటీరియల్స్ ఓకే, ఓజోన్ కావచ్చు, కార్బన్ మొనాక్సైడ్ కావచ్చు, సో ఇదంటే ఈ అదర్ హైడ్రోకార్బన్స్ అన్నీ కూడాను, సో అవి ఇన్హేల్ చేసినప్పుడు వెళ్ళి లంగ్ ప్యారెన్కైమాలో డిపాజిట్ అవ్వటం, సో అక్కడ క్రానిక్ ఇరిటేషన్, ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేయటం, సో అవి ఫర్దర్ లంగ్ క్యాన్సర్ని కాజ్ చేయడం కూడా జరుగుతుంది. సో అదర్ మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎయిర్ పొల్యూషన్. సో ఇది ఈవెన్ రికగ్నైజబుల్ చేయకోకుండానే జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ప్యాసివ్ స్మోకింగ్, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్. సో చేసినటువంటి వ్యక్తి, పక్కన ఉన్నటువంటి వ్యక్తి కూడా సేమ్ థింగ్. అందుకనే మనం ఇదేంటి పబ్లిక్ ప్లేసెస్లో అదేంటి ఈవెన్ సినిమా థియేటర్స్లో కావచ్చు, పార్క్స్ కావచ్చు, తర్వాత ఇదేంటి అందరు ఎక్కువ గుమ్మికూడినటువంటి ప్లేస్లలో స్మోకింగ్ చేయకూడదు, నో స్మోకింగ్ జోన్స్ అందుకే పెట్టాం. సార్ ఈ లంగ్ క్యాన్సర్ గురించి చెప్పారు, కాకపోతే రీసెంట్గా ఒక స్టడీ అనేది కూడా నేను ఎక్కడో ఒక చిన్న ఆర్టికల్ చదివాను సార్. ఓకే, మనం తాగే ప్లాస్టిక్ బాటిల్స్లోంచి దానిలోంచి వచ్చే పార్టికల్స్ ద్వారా కూడా త్రూ క్యాన్సర్స్ కారకాలు కూడా ఉంటాయని చెప్పేసి అని అన్నారు. సో అందుకోసం ఆల్టర్నేటివ్గా మిగతా వాళ్ళందరూ కూడా ఒక గ్లాస్ బాటిల్స్ అనేది కూడా వాడడం కూడా స్టార్ట్ చేస్తే అందులో కూడా ఈ పార్టికల్స్ ద్వారా కూడా వస్తుంది అని చెప్పేసి కూడా రాశారు. ఇది ఈజ్ ఇట్ ట్రూ? లేదండి, అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం వాడేటువంటి వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనుకోండి, సో అదేంటి దాంట్లో వేడి ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు పోయటం వల్ల చాలా వరకు ఇప్పుడు ఇదేంటి మీరు గమనిస్తూనే ఉంటారు రోడ్ సైడ్, ఇదేంటి మేము ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాం, సో ఇదేంటి క్లాస్ 4 ఎంప్లాయీస్ టీ తెచ్చుకోవాలనుకుంటే ఒక ప్లాస్టిక్ కవర్లో పోసుకొని మూట కట్టుకొని ఇక్కడికి వచ్చి తెచ్చుకొని పోసుకొని తాగుతారు. అవునవును. ఓకే, మేము చాలా కామన్గా గమనించేటువంటి సిచ్యువేషన్. సో అదేంటి ఈ ప్లాస్టిక్ అనేటువంటిది వేడికి గురైనప్పుడు ఖచ్చితంగా అది మైక్రో ప్లాస్టిక్ని రిలీజ్ చేస్తుంది. జనరల్గా ఇదేంటంటే అది ఎంత టైం ఇదంటే ఆ ఫుడ్ మెటీరియల్ ఆ వేడిగా ఉన్నటువంటి వస్తువు ప్లాస్టిక్తో కాంటాక్ట్లో ఉంది అనేటువంటిది మ్యాటర్ అనమాట. సో ఆ కాంటాక్ట్ టైం పెరుగుతున్న కొద్దీ సో దాని నుంచి మైక్రో ప్లాస్టిక్స్ అనేటువంటి ఆ ఫుడ్ మెటీరియల్లో రిలీజ్ అవుతుంటాయి. చాలా వరకు ఇప్పుడు జొమాటోలోనో లేకుంటే ఏదంటే ఫుడ్ ఆర్డర్ చేయండి, వేడివేడిగా ఉన్నటువంటి ఫుడ్ ఓకే, దాన్ని ప్లాస్టిక్లో ఇదంటే కవర్ ఇది చేసేసి దాంట్లో వేసి ఇస్తారు. ఈవెన్ ఇదంటే ఇప్పుడు మనం ఒక పెళ్ళికి వెళ్ళాం ఓకేనా, పెళ్ళిలో కూడా ఇప్పుడు అంతా బఫే కదా, సో బఫేలో ఉన్నటువంటి ఈ ప్లేట్స్ కూడా ఇదంటే ప్లాస్టిక్ కవర్తో కోట్ అయి ఉంటాయి. దాంట్లో కూడా చాలా వేడివేడిగా ఉన్నటువంటి ఇదంటే అన్నం పెట్టేస్తారు, తర్వాత ఫుడ్ మెటీరియల్ పెట్టేస్తారు, దాన్ని తినడం వల్ల కూడాను. సో ఈ థింగ్స్ అనేటువంటి ఇవన్నీ మైక్రో ప్లాస్టిక్స్. ఇవి కాకుండా ఈ అదర్ ఇండస్ట్రియల్ మైక్రో ప్లాస్టిక్స్ కూడా ఉంటాయి. సో అవి కూడాను చాలా ఫుడ్లో అదంటే అడల్టరేషన్ జరగడం కూడా జరుగుతుంది, కలుషితం అవడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను ఇదేంటి సో అదంటే క్యాన్సర్ కారకాలే. ఇవన్నీ ఇదంటే ఫుడ్ ద్వారా వెళ్ళటం, తర్వాత కంటిన్యూస్ ఇదంటే స్టమక్లోను, తర్వాత జిఐకి, కిడ్నీకి, ఇవన్నీ ఇదేంటి లివర్కి, సో ఇవన్నీ వెళ్ళటం వల్ల కూడాను ఈ క్యాన్సర్ అనేటువంటి మైక్రోప్లాస్టిక్స్ కాజ్ చేస్తూ ఉన్నాయి. ఓకే, రీసెంట్గా ఒక ట్రయల్ అదేంటంటే అదేంటంటే క్యాన్సర్ ట్రయల్ కాదు, ఒక ఎన్హెచ్ఎంలో పబ్లిష్ అయినటువంటి ఒక విషయం ఏమిటి అంటే కనుక ఇప్పుడు కార్డియోవాస్కులర్ పేషెంట్స్ ఉన్నారు ఓకే, కొరనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చింది, వాళ్ళకి స్టెంట్స్ వేస్తాం కదా. సో దట్ అంటే అక్కడ ఉన్నటువంటి అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ ఉంది ఓకేనా. ఇప్పుడు ఒక బ్లడ్ వెజల్ ఉంది, ఆ బ్లడ్ వెజల్ మూర్తిగా అదంటే ప్లాక్తో నిండిపోయినటువంటిది. ఆ ప్లాక్ అదేంటి కట్ చేసి క్లియర్ చేయాలి. తీసినటువంటి స్టడీస్ చూస్తే కనుక దాన్ని మైక్రోస్కోపిక్ స్టడీస్లో దాంట్లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి. సో అదేంటంటే ఏ లెవెల్ ఆఫ్ అదంటే వరకు మైక్రోప్లాస్టిక్స్ అనేటువంటి వెళ్ళిపోయి ఉన్నాయి, నానో ప్లాస్టిక్స్ వెళ్ళిపోయి ఉన్నాయి అనేటువంటిది దాన్ని బట్టి అర్థమవుతుంది. సో ఈ విధంగా చేయడం వల్ల అది క్యాన్సర్ రిస్క్ అనే చెప్తాను. బట్ గ్లాస్ మెటీరియల్, తర్వాత స్టెయిన్లెస్ స్టీలు, తర్వాత మెటల్ ఓకే వాడటం వల్ల ఇదేంటంటే ఎటువంటి ఇదేంటి రిస్క్ పెరగదు. గ్లాస్ దాంతో అయితే ప్రమాదం ఏమీ ఉండదు. అందుకే గ్లాస్ యూజ్ చేయండి, లేదంటే మెటల్ యూజ్ చేయండి, స్టెయిన్లెస్ స్టీల్ కావచ్చు, తర్వాత ఇదేంటి ఎనీ మెటల్ ఓకే, అది మెటల్ వాడుకోవడం వల్ల మంచిది. ఏంటంటే రీసెంట్ టైమ్స్లో కొన్ని పోస్టులు మనం చూసి అది అంటే నిజమా కాదా అని చెప్పేసి కన్ఫ్యూజన్లో కూడా వాడుతున్నది కూడా మానేసి మళ్ళీ పాత దానిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు సార్. దట్స్ వై అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితేనే మీరు ఈవెన్ ఎందుకంటే ఇంకో విషయం, ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా వెజిటబుల్ కట్టర్స్ ఉంటాయి. అవును, ఆ వెజిటబుల్ కట్టర్స్ కూడా ప్లాస్టిక్ ఉండేవి, మీరు గమనించుంటారో లేదో. చాలా వరకు ఇదేంటి ఏదర్ ఫైబర్ ఆర్ ప్లాస్టిక్ అనేది ప్లేస్ ఓకేనా, కానీ డోంట్ యూజ్ దట్ ఓకే. ఆ ప్లేస్లో కూడా ఏదర్ వుడ్ వాడుకోండి, చక్కది వాడుకోండి, లేదంటే ఈవెన్ స్టెయిన్లెస్ ఏదైనా మెటల్ది వాడుకోండి. సో ఇట్ విల్ బి సేఫ్. దాన్ని కట్ చేసి నేను చూసాను కొన్ని హోటల్స్లో ఓకే, అటువంటి ఇదేంటి ప్లాస్టిక్ కట్టర్స్ ఉన్నారు, దాన్ని కట్ చేసి ఇదేంటి అలా మొత్తం ప్లాస్టిక్ ఉబ్బెత్తులాగా లేచిపోయి అది ఫుడ్లో కలిసిపోయింది కూడా. సో అటువంటివి కూడా చాలా అంటే మనం గమనించితే తెలుస్తుంది. ఓకే, అవన్నీ కూడా క్యాన్సర్కే కాదు, అదర్
సో మెనీ మెటబాలిక్ డిజార్డర్స్ కూడాను రిస్క్ ఫ్యాక్టర్సే. ఓకే. అండ్ సర్వైకల్ క్యాన్సర్ రీసెంట్ టైమ్స్లో మనం కూడా ఈ క్యాన్సర్ గురించి ప్రత్యేకంగా వింటూ ఉన్నాము. అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది కూడా ఇంతలా స్ట్రైక్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటంటారు సార్? ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అనేటువంటిది చాలా వరకు 95% ఆఫ్ ద టైమ్స్ ఇది హెచ్పివి వైరస్ వల్ల వస్తుంది. ఓకే. సో హెచ్పివి వైరస్లో కూడా సో మెనీ వెరైటీస్ ఉన్నాయి. ఓకేనా, దాని సబ్ టైప్స్ అనేవి కూడా అని అంటాము. దాంట్లో దేంటి ఎక్కువగా వచ్చేసి 11 అండ్ 16 సబ్ టైప్స్ చాలా వరకు క్యాన్సర్స్ని కాజ్ చేస్తూ ఉంటాయి. ఈ వైరస్ అనేటువంటిది ఆ సర్విక్స్ ఉన్నటువంటి ఏరియాలో డిపాజిట్ అవ్వటం, అది క్రానిక్ ఇన్ఫ్లమేషన్కి గురి అవ్వటం, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కాస్త క్యాన్సర్గా గురి కావడం జరుగుతుంది. సో హెచ్పివి ఇన్ఫెక్షన్ అయిన దగ్గర నుంచి క్యాన్సర్ అవడానికి ఒక్కొక్కసారి 8 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. సో అందుకనే స్క్రీనింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కార్సినోమా సర్విక్స్కి. ఎందుకు ఈ ఇంత ఎక్కువ టైం ఉంది మనకి. హెచ్పివి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత దగ్గర 20-25 ఇయర్స్ టైం ఉంది క్యాన్సర్ రావడానికి. సో దట్ మనం కనుక్కుంటే ప్రీ ఇన్వేజివ్ పొజిషన్లో కనుక్కుంటే సింపుల్ ట్రీట్మెంట్తో పూర్తిగా మనం క్యాన్సర్ ఇన్సిడెన్స్ని అరికట్టచ్చు. ఓకే. సో అది ఒక మేజర్ థింగ్ అనమాట కార్సినోమా సర్విక్స్లో ఉన్నటువంటి స్క్రీనింగ్ గురించి చెప్పుకోవాలి. రెండో విషయం ఏమిటి కార్సినోమా సర్విక్స్ అంటే, ఇప్పుడు హెచ్పివికి వ్యాక్సిన్ వచ్చేసింది రీసెంట్గా. ఈవెన్ 2025లో ఈవెన్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్లో కూడాను ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడాను డిసైడ్ చేసుకుంది. సో ఈ హెచ్పివికి ప్రీవియస్గా వ్యాక్సిన్ ట్రయల్స్ కూడా మన ఇండియాలో జరిగాయి. ఓకే. 2013-14 ఆ సమయంలో హెచ్పివి వ్యాక్సిన్ ట్రయల్స్ కూడాను జరిగాయి. ఓకే. దాని తర్వాత అవి సేఫ్ వ్యాక్సిన్స్ అని నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు రొటీన్ క్లినికల్ యూటిలైజేషన్కి వచ్చింది. సో ఇప్పుడు ఉన్నటువంటి దీని ప్రకారం ఏంటంటే 9 నుంచి 14 ఇయర్స్ 13 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి పిల్లలకైతే 2 డోసెస్, 13 తర్వాత నుంచి 23 ఇయర్ ఆర్ 24 ఇయర్ ఆర్ బిఫోర్ మ్యారేజ్ ఆర్ బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఉన్నటువంటి వాళ్ళకు 3 డోసెస్. ఓకే. ఈవెన్ ఆఫ్టర్ దట్ కూడాను 23 తర్వాత కూడాను మ్యారీడ్ కావచ్చు, తర్వాత వాళ్ళకు కూడాను వేసుకోవచ్చు. కానీ బట్ వాళ్ళకైతే కనుక క్యాన్సర్ని ప్రివెంట్ చేసేటువంటి ఎఫికసీ తగ్గుతుంది. ఓకే. సపోజ్ ఇప్పుడు అన్మ్యారీడ్ ఎందుకు ఆ విషయం చెప్పుకున్నామంటే హెచ్పివి వ్యాక్సిన్ ట్రాన్స్మిట్స్ త్రూ సెక్షువల్ ట్రాన్స్మిషన్. ఓకే. సో కాబట్టి ఆ స్పెసిఫిక్గా ఆ బిఫోర్ సెక్షువల్ ఇంటర్ కోర్స్, ఆ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఆర్ బిఫోర్ మ్యారేజ్ అనే మాట స్పెసిఫిక్గా చెప్తున్నా. సో ఆఫ్టర్ దట్ దాని యొక్క ఎఫికసీ ఆల్రెడీ వైరస్ ఉండొచ్చు కాబట్టి వ్యాక్సిన్ వేయడం వల్ల దాని ఎఫికసీ తగ్గుతుంది. అందుకని బిఫోర్ దట్ ఓన్లీ ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల చాలా చాలా మంచిది. తర్వాత క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్సెస్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే వ్యాక్సిన్స్ అనేటువంటివి ఆల్వేస్ వీ హ్యావ్ టు కోరిలేట్ విత్ సర్వైవల్ బెనిఫిట్ అనమాట. స్క్రీనింగ్స్ కూడాను సర్వైవల్ బెనిఫిట్ చూపించాలి, అప్పుడే అది బెటర్ స్క్రీనింగ్ అవుతుంది. ఎందుకంటే స్క్రీనింగ్ అనేటువంటిది ఎసిమ్టమాటిక్ ఇండివిజువల్స్లో చేస్తాం, వ్యాక్సిన్ కూడాను ఎసిమ్టమాటిక్ వాళ్ళకి వేస్తాం. సో కాబట్టి ఖచ్చితంగా ఇది బెనిఫిట్ చూపించాలి, అలాంటప్పుడే దాన్ని రికమెండ్ చేస్తాం అనమాట. అయినా కానీ పీపుల్ ఎందుకు దానికి సంబంధించి కూడా అంత అవగాహన అనేది కూడా తెచ్చుకోలేకపోతున్నారు? ద రీజన్ ఏంటనుకోవచ్చు? ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం ఒకటి కాస్ట్. ఓకేనా, కాస్ట్ అనేటువంటిది హెచ్పివి వ్యాక్సిన్ ఓకే, దాంట్లో మన సబ్ టైప్స్ చెప్పుకున్నాం కదా. ఈ ప్రీవియస్గా క్వాడ్రి వ్యాలెంట్ వ్యాక్సిన్ వచ్చేది, ఇప్పుడు నానో వ్యాలెంట్ వ్యాక్సిన్ వస్తుంది. దాంట్లో 4 సబ్ టైప్స్కి వచ్చేది ప్రీవియస్గా వ్యాక్సిన్, ఇప్పుడు 9 సబ్ టైప్స్కి వస్తుంది. సో క్వాడ్రి వ్యాలెంట్ వ్యాక్సిన్ ఇంతకుముందు అరౌండ్ 20,000 వరకు కూడా ఉండేది. ఇప్పుడు కాస్ట్ కమ్ డౌన్ అయింది, మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది ఇప్పుడు. సో ఇప్పుడైతే అది 5,000 4,000 to 5,000 మధ్యలో వస్తుంది. ఓకే, నానో వ్యాలెంట్ వ్యాక్సిన్ అయితే కూడా ఇప్పుడు 10,000కి వస్తుంది. ఓకే, ఇది గవర్నమెంట్ ఎంత కాస్ట్లీ ఉన్నటువంటి వ్యాక్సిన్ని అది ప్రొక్యూర్ చేసి జనరల్ పబ్లిక్కి ఇవ్వడం కొంచెం డిఫికల్ట్. కాబట్టి ఇప్పుడైతే ప్రైవేట్ కమర్షియలైజేషన్ అయితే వచ్చేసింది. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తనే ఓన్గా ప్రొడ్యూస్ చేసి అందరికీ సప్లై చేయాలనేటువంటి దాని మీద కూడాను డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. మేబీ డౌన్ ద లైన్ ఒక నెక్స్ట్ 5 ఇయర్స్లో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో కలిపేసేయచ్చు కూడా. ఓకే, ఎందుకంటే దాని ద్వారా కూడా చాలా వరకు మనము సర్వైకల్ క్యాన్సర్ని కూడా కట్ ఆఫ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. దీంతో పాటు ఇంకొక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే హెపటైటిస్ బి వ్యాక్సిన్ కూడాను యూనివర్సల్ ఇమ్యునైజేషన్లో ఉంటుంది. సో ఈ హెపటైటిస్ బి కూడాను లివర్ క్యాన్సర్ని కాజ్ చేస్తుంది. సో కాబట్టి ఒక రకంగా ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల లివర్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా తగ్గుతుంది. నాట్ ఓన్లీ దట్, హెపటైటిస్ బి అనేటువంటిది వెరీ
హ్యూజ్ డిసీజ్, Yeah. వెరీ బిగ్ డిసీజ్. ఓకే, సో ఎసిమ్టమాటిక్గా ఉంటారు, క్యారియర్స్గా ఉంటారు, తర్వాత లివర్ సిరోసిస్ వస్తుంది, సిరోసిస్ వస్తుంది, దాని తర్వాత లివర్ క్యాన్సర్ వస్తుంది. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఈవెన్ దట్ ఇన్ఫెక్టివ్ ఇటియాలజీ అనమాట, వన్ ఆఫ్ ద ఇన్ఫెక్టివ్ ఇటియాలజీ, క్యాన్సర్స్ కాజిటివ్ వాళ్ళు వన్ ఆఫ్ ద ఇన్ఫెక్టివ్ ఇటియాలజీ. ఓకే. అండ్ ఉమెన్స్ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళల్లో రీసెంట్ టైమ్స్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది కూడా పెరుగుతూ వెళ్తూ ఉన్నాయి. ఎస్, అబ్సల్యూట్లీ. యా, ఎందుకు సార్ అదే యూజువల్గా అంటే ప్రీవియస్గా వాళ్ళకు లేనిది వీళ్ళకు రావడానికి గల రీజన్స్ ఏంటి? అంటే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే అనుకోవచ్చా? చాలా వరకు అదంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేటువంటిది ఇట్స్ అ హార్మోన్ రిలేటెడ్ క్యాన్సర్ అండి. ఓకేనా? సో ఏంటంటే ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎక్కువ అవ్వటం వల్ల వచ్చేటువంటి క్యాన్సర్ లాగా చెప్పుకోవచ్చు. బ్రెస్ట్ కావచ్చు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కావచ్చు, ఇవి రెండు కూడాను హార్మోన్ క్యాన్సర్స్ లాగా చెప్పుకుంటాం అనమాట. ప్రీవియస్గా ఉన్న దానితో పోలిస్తే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఖచ్చితంగా పెరిగింది. ఇప్పుడు మన బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే దగ్గర ఒక సంవత్సరంలో ఇండియాలో 1,75,000 నుంచి 2 లక్షల మధ్యలో ఉండొచ్చు. ఓకే, ఇన్సిడెన్స్. ఓకేనా? న్యూ కేసెస్ అనేటువంటిది ఇదంటే ఒక అంచనా. ఓకే, స్టాటిస్టిక్స్. సో ఇది పాతలో ఇంత లేదు. ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్, ఓకేనా, సో దట్ ఇదేంటి ఎక్సెసివ్ ఈస్ట్రోజన్కి ఎక్స్పోజర్ అవ్వటం. ఓకే, వీటన్నిటికీ ఇదేంటి కారణాలు? ఎక్సెసివ్ ఈస్ట్రోజన్ ఎందుకు ఎక్స్పోజ్ అవుతారు? జనరల్గా అదేంటి లేట్ మ్యారేజెస్, దాని తర్వాత అదేంటి పిల్లలు పుట్టకపోవటం, ఓకే, నల్లి ప్యారిటీ అని అంటాం అనమాట, అటువంటి వాళ్ళకి కావచ్చు. దాని తర్వాత ఇదేంటి ఎక్సెసివ్ ఈస్ట్రోజన్స్ అవుట్ సైడ్ నుంచి తీసుకోవచ్చడం వల్ల కొన్నిసార్లు ఇదేంటి హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీస్ తీసుకుంటారు కొంతమంది, అంటే అది మెడికల్లీ ఇండికేటెడ్ కావచ్చు, బట్ ఇదేంటి అది కూడా ఈస్ట్రోజనే. సో అటువంటివన్నీ. ఇంకా ఒకటి ఏంటంటే కనుక ఇప్పుడున్నటువంటిది ఇదేంటి ఇది ఎంతవరకు సిగ్నిఫికెంటా అనేటువంటి మాట ఇంకా క్లారిటీ ఆఫ్ ఇదేంటి ఎవిడెన్స్ లేదు. కానీ బట్ స్టిల్ ఇదేంటి ఇప్పుడు ఎక్కువ నాన్ వెజ్ ఇదేంటి చికెన్స్ ఇదేంటి వాటికన్నిటి కూడా హార్మోన్స్ ఇస్తున్నారు. సో ఈవెన్ మిల్క్ కూడాను ఇదేంటి హార్మోన్స్ ఇచ్చిన తర్వాతనే ఇదేంటి మిల్క్ వస్తుంది. సో దట్ ఇదేంటి దాంట్లో ఈస్ట్రోజన్ కాంపోనెంట్ కూడా ఎక్కువ ఉంటుంది అనేటువంటిది, బొవైన్ ఈస్ట్రోజన్ వల్ల కూడాను కాజిటివ్ ఏజెంట్గా ఉంది అనేటువంటి మాట స్టిల్ ఉంటుంది. బట్ దానికి ఉన్నటువంటిది అంటే ప్రాపర్ ఎవిడెన్స్ అనేటువంటి స్టిల్ ల్యాకింగ్, రీసెర్చ్ గోయింగ్ అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడాను దంటే ఫీమేల్స్లో దంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ రావడానికి తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్ దంటే వీటన్నిటిలో. ఎందుకంటే ఈస్ట్రోజన్ అనేటువంటి చాలా వరకు ఓవరీస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఇదేంటి ఎవరైతే ఒబేస్గా ఉంటారో, ఓకే, వాళ్ళల్లో ఇదంటే పెరిఫరల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్యాట్ నుంచి కూడా ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ అవుతుంది. దట్ వుడ్ బి ఇదంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఈస్ట్రోజన్. సో అప్పుడు ఇదేంటి ఈస్ట్రోజన్ అనేది బాడీలో ఎక్కువ అధికం అవటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. ఓకే, సో అందుకనే ఇదేంటి మన బాడీ వెయిట్ని కంట్రోల్లో ఉండండి అనేటువంటి విషయం కూడా అందుకే చెప్తాం. ఓకే సార్, ఈ ఉమెన్స్ వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ఈ క్యాన్సర్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ అనేది కూడా ఉన్నాయి కదా సార్? ఎస్. సో ఈ సర్జరీకి వెళ్తున్నారు అనేటప్పటికీ సో అది ఏ స్టేజ్లో వెళ్తూ ఉంటారు? ఓకే, సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ మట్టుకే తీసుకుందామా? సో బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే జనరల్గా సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్, లిక్విడ్ మ్యాలిగ్నెన్సీస్ 2 డిఫరెంట్ టైప్స్. లిక్విడ్ మ్యాలిగ్నెన్సీస్ అంటే ఏంటి? ల్యూకీమియాస్, ఓకే, బ్లడ్ క్యాన్సర్స్ అంటే సో వాటిని డిఫరెంట్గా డీల్ చేయాలి. సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్ డిఫరెంట్గా డీల్ చేయాలి. సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్లోనే స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, 2, 3, 4 అని చెప్పేసి టోటల్ 4 స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు బ్రెస్ట్ని తీసుకుందాం. బ్రెస్ట్లో కూడా 4 స్టేజెస్. బ్రెస్ట్ కూడా సాలిడ్ మ్యాలిగ్నెన్సీ కదా, బ్రెస్ట్లో కూడా 4 స్టేజెస్ ఉంటాయి. సో ఇప్పుడు స్టేజ్ 1, 2, 3 వీటిలో ఖచ్చితంగా సర్జరీ రోల్ ఉంటుంది. కానీ ఎప్పుడు చేస్తాం సర్జరీ అనేటువంటిది మ్యాటర్. కొంతమందికి ఫస్ట్ సర్జరీ చేస్తాం, కొంతమందికి ముందు కీమో ఇచ్చి తర్వాత సర్జరీ చేస్తాం, కొంతమందికి కీమో ఇమ్యునోథెరపీ ముందు ఇస్తాం తర్వాత సర్జరీ చేస్తాం, సో కొంతమందికి టార్గెటెడ్ థెరపీ ఇచ్చి తర్వాత సర్జరీ చేస్తాం. సో ఇవన్నీ ఇదంటే డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇవి దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే బ్రెస్ట్ క్యాన్సర్లో ఇదంటే బయలాజికల్ స్టేజింగ్ కూడా ఉంటుంది. అంటే బయలాజికల్ గ్రూప్స్ అంటారు, సబ్ గ్రూప్స్ ఉంటాయి. ఇవి ఇదంటే ఈ క్యాన్సర్ అనేటువంటిది హార్మోన్ రిసెప్టార్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఈస్ట్రోజన్ రిసెప్టార్ని, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్ని, తర్వాత HER2 అనేటువంటి ఇంకో రిసెప్టార్ ఉంటుంది. ఈ రిసెప్టార్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఈ రిసెప్టార్స్ని ఏది ఎక్స్ప్రెస్ చేస్తుంది అనే దాన్ని బట్టి బయలాజికల్ క్లాసిఫికేషన్ ఉంటుంది. సో ఈస్ట్రోజన్ రిసెప్టార్ ఎక్స్ప్రెస్ చేసే క్యాన్సర్స్ ఒకవైపు, చెయ్యని ఒకవైపు, టార్గెటెడ్ థెరపీని ఎక్స్ప్రెస్ చేసేటువంటివి ఇంకోవైపు, అసలు ఏవి ఎక్స్ప్రెస్ చేయనటువంటివి ఇంకోవైపు. దాన్ని ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. అది వెరీ అగ్రెసివ్ ఫార్మ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే, సో దాని తర్వాత టార్గెటెడ్ థెరపీ ఉన్నటువంటిది HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్. దాని తర్వాత లీస్ట్ అగ్రెసివ్ వచ్చి హార్మోన్ పాజిటివ్. ఎందుకంటే కనుక హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ లెస్ అగ్రెసివ్ ఫార్మ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్. ఓకే, సో ఈ వీటిలన్నింటినీ చూసుకోవాలి. ఇవి కాకుండా డిసీజ్ స్టేజ్ని కూడా చూసుకోవాలి. ఏ స్టేజ్లో ఉంది, లింఫ్ నోడ్కి పాకిందా లేదా, ఎందుకంటే బ్రెస్ట్లో నుంచి చంకలోకి కూడా పాకుతుంది, అంటే యాక్సిలర్ లింఫ్ నోడ్స్కి పాకుతుంది. సో యాక్సిలర్లో గడ్డలు ఉన్నాయా లేదా,
లింఫ్ నోడ్స్. సో దట్ పాకితే ఏంటి, పాకపోతే ఏంటి, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పుడు సర్జరీ చేయాలి అనేటువంటిది ప్లాన్ చేసుకుంటాం. ఓకే. సో ఫస్ట్ రాగానే ఇదేంటి బ్రెస్ట్ లంప్తో ప్రజెంట్ అవుతారు. చాలా వరకు కామన్గా బ్రెస్ట్ క్యాన్సర్ లంప్తో ప్రజెంట్ అవుతారు, గడ్డ ఉంది అనేసి. సో అది కాకుండా వేరే సిమ్టమ్స్ కూడా ఉన్నాయి. నిప్పిల్ అదేంటి వెనక్కి వెళ్ళిపోవటం, నిప్పిల్లో నుంచి డిశ్చార్జ్ రావటం, తర్వాత బ్రెస్ట్లో ఎసిమెట్రీ ఉండటం, లేకుంటే డైరెక్ట్గా చంకలో కూడా గడ్డలతో ప్రజెంట్ అవ్వచ్చు. సో వీటి ఏదో ఒక సిమ్టమ్తో పేషెంట్ ప్రజెంట్ అవ్వచ్చు, లేదంటే రొటీన్ స్క్రీనింగ్లో కూడా బయటపడవచ్చు. సో బట్ ఇదేంటి దాని తర్వాత మనం బయాప్సీ చేసుకొని, బయాప్సీని ప్రూవ్ చేసుకొని, ఇందులో ఇదేంటి బయాప్సీ మీద చేస్తాం అనమాట. ఈ మాలిక్యులర్ టెస్టింగ్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, HER2, ఇవన్నీ చేసుకున్న తర్వాత దాన్ని కేటగరైజేషన్ చేస్తాం. ఓకే. దాంతోపాటు జబ్బు ఎక్కడికి పాకింది అనేటువంటిది స్టేజింగ్ వర్కప్ అంటాం. సో దాన్ని చేసుకున్న తర్వాత వీటన్నిటినీ తీసుకొని, పేషెంట్ యొక్క ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని కూడా అన్నిటినీ కంగ్లామరేట్గా తీసుకొని, దాని తర్వాత ఫస్ట్ ఏం ట్రీట్మెంట్ అవ్వాలి, ఫస్ట్ కీమో అవ్వాలా, టార్గెటెడ్ అవ్వాలా, ఇమ్యూనో అవ్వాలా, లేదంటే ఫస్ట్ సర్జరీ అవ్వాలా, దాని తర్వాత ఫాలోడ్ బై ఏంది అవ్వాలి, తర్వాత రేడియేషన్ ఎప్పుడు ఇవ్వాలి, అసలు రేడియేషన్ ఇవ్వాలా లేదా. సో ఇవన్నీ కూడా దేంటి మ్యాటర్ అవుతాయి. సో పర్సన్ టు పర్సన్ అనేది ట్రీట్మెంట్ అనేది కూడా చాలా డిఫరెంట్ అవుతుంది. ఇప్పుడున్నటువంటి న్యూయర్ అదేంటి ట్రీట్మెంట్ అల్గారిథం చూస్తే కనుక ఇవి ఇదేంటి టైలర్డ్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటాం. అంటే ఈ పేషెంట్కి ఈ స్పెసిఫిక్ ట్రీట్మెంట్. ఓకే. సో ఆ విధంగా అంత డెప్త్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ట్రీట్మెంట్. ప్రీవియస్గా వన్స్ అపాన్ ఏ టైం ఏంటంటే 40-50 ఇయర్స్ ఇప్పుడు ఉన్నటువంటి జనరలైజేషన్ ఆఫ్ రికమెండేషన్స్ ఇప్పుడు లేవు. ఇప్పుడు ఏంటంటే చాలా డెప్త్, ఎందుకంటే సైన్స్ చాలా అడ్వాన్స్ అయింది. ఓకే. క్యాన్సర్ రీసెర్చ్లో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. సో దాన్ని బట్టి ఇదేంటి ట్రీట్మెంట్ మొడాలిటీస్ కూడా చాలా చేంజ్ అయిపోతుంది. డే బై డే ఈ ఎవల్యూషన్ అనేది కూడా సో చాలా వరకు మంచిదే అనిపిస్తుంది సార్. ఖచ్చితంగా సైన్స్ డెవలప్ అవ్వడంలో ఖచ్చితంగా మంచిదేనండి. ఓకే, సైన్స్ అనేటువంటిది మనిషిని ఇదేంటి ముందుకు తీసుకెళ్తుంది. అండ్ బాడీ పైన ఎక్కడైనా కానీ గడ్డలు ఎక్కడైనా వచ్చాయంటే దాన్ని క్యాన్సర్ అని చెప్పేసి కొంతమంది అపోహ పడుతూ ఉంటారు. సార్ ఏంటి సార్ దాన్ని అసలు? చాలా వరకు కామన్గా వస్తారండి. ఇదేంటే మేము ఎక్కడ స్క్రీనింగ్ క్యాంప్ పెట్టినా కూడా చాలా కామన్గా వస్తారు. సో ఇదేంటంటే అవి గడ్డలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటాయి అన్నమాట. అవి చాలా వరకు కొవ్వు గడ్డలు అంటారు, లైపోమాస్ అంటారు. ఇది చాలా కామన్, స్కిన్ కింద ఉంటాయి. ఓకేనా, సబ్క్యూటేనియస్ టిష్యూలో ఉంటాయి, రౌండ్ కానీ లేదంటే ఓవల్ షేప్ ఫామ్లో ఉంటాయి. బాడీ మొత్తం ఎక్కువగా వచ్చేసి హ్యాండ్స్, ఇదేంటి ఫుట్ మీద, తర్వాత అబ్డమినల్ వాల్ మీద, యాంటీర్ అబ్డమినల్ వాల్ అంటే పొట్ట మీద కూడా ఎక్కువగా ఉంటాయి ఇవి. సో వీటి గురించి అయితే ఒక రకంగా భయపడవలసిన అవసరం లేదు. బట్ ఖచ్చితంగా మేక్ షూర్ దట్ ఆ గడ్డల్ని ఒకసారి స్పెషలిస్ట్ డాక్టర్ చూపించుకున్న తర్వాత ఆయన ఏం పర్వాలేదని చెప్పాక మీరు రెస్ట్ తీసుకోండి, అంతేగాని లేదు. ఎందుకంటే కనుక ఇదేంటి ఒక్కొక్కసారి మనం అలా చెప్పాం కదా అని చెప్పేసి వాళ్ళు ఇదేంటి వాళ్ళకి తెలియదు కదా ఇదేంటి ఇది ఏంటి, దీని యొక్క తత్వం ఏంటి, ఇదేంటి ఇది బినైన్ గడ్డనా లేకుంటే మ్యాలిగ్నెంట్ గడ్డనా, లేకుంటే బినైన్ ఉండి ఇది ఏమైనా మ్యాలిగ్నెన్సీ క్యాన్సర్కి ఏమైనా కన్వర్ట్ అవ్వచ్చా ఫ్యూచర్లో. సో ఇవన్నీ కూడా స్పెషలిస్టే చెప్పగలడు. కనుక ఖచ్చితంగా స్పెషలిస్ట్ యొక్క ఒపీనియన్ తీసుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి ఇదంటే జనరల్ సర్జన్ కావచ్చు, జనరల్ ఫిజిషియన్ కావచ్చు, ఈవెన్ ఆంకాలజిస్టులు ఎవరైనా కూడా. ఓకే, సో చూపించిన తర్వాత దెన్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు ఇదేంటి తీసుకోమని చెప్తాను జనరల్ పబ్లిక్కి. సార్ ఆగస్ట్ అనేటప్పటికి చైల్డ్హుడ్ అవేర్నెస్ క్యాన్సర్ కూడా మనం చేసుకుంటుంటాము. సార్ యూజువల్గా చిల్డ్రన్స్లో ఏ కైండ్ ఆఫ్ అసలు క్యాన్సర్స్ మనం చూస్తూ ఉంటాం? చిల్డ్రన్స్లో ఎక్కువ ల్యూకిమియాస్ ఎక్కువ వస్తాయి. ఓకేనా, ల్యూకిమియాస్ బ్లడ్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగని చెప్పి సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్ రావనేం కాదు. ఓకేనా, సో సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్ కూడా వస్తాయి. ALL అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకిమియా అనేటువంటి చాలా కామన్గా ఇదేంటి పిల్లల్లో వచ్చేటువంటిది అనమాట. అదర్ థింగ్స్ వచ్చేసి ఇదేంటి దెర్ ఆర్ సో మెనీ సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్. ఓకే, రెటినోబ్లాస్టోమా, న్యూరోబ్లాస్టోమా, హెపటోబ్లాస్టోమా, విలిమ్స్ ట్యూమర్, ఓకే, తర్వాత మెడిల్లో బ్లాస్టోమా, ఇట్లా చాలా అదేంటి ఎంటిటీస్ ఉన్నాయన్నమాట. అన్నీ కలిపితే కూడాను చైల్డ్హుడ్ మ్యాలిగ్నెన్సీస్ యొక్క ఇన్సిడెన్స్ అయితే తక్కువ. ఓకే, ఇన్ జనరల్గా అడల్ట్తో పోల్చుకుంటే. అందుకనే చైల్డ్హుడ్ మ్యాలిగ్నెన్సీస్ మీద ఎక్కువ అవగాహన చాలామందికి తక్కువ. తర్వాత ఈవెన్ దాని గురించి ఫోకస్ చేసేటప్పుడు కూడా చాలామంది తక్కువ. ఇప్పుడు అదేంటి ఏదైనా ఒక అదేంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకుంటే కూడాను ఎక్కువ వేరే వాటిని అడ్రస్ చేస్తాం. బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్ కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ అవే చేస్తాం, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్, వీటన్నిటి గురించి మాట్లాడతాం కానీ ఎక్కువ డిస్కషన్ అవేర్నెస్ అనేటువంటి ఉంది. బట్ చైల్డ్హుడ్ క్యాన్సర్స్ గురించి చాలా తక్కువగా మాట్లాడతారు. సో బట్ స్టిల్ ఇదేంటి అది కూడా వన్ ఆఫ్ ద అదేంటి మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి కాంపోనెంటే. ఎందుకంటే మన ఇండియాలో పర్ యానం తీసుకుంటే దగ్గర ఒక 50,000 వరకు కేసులు చైల్డ్హుడ్ క్యాన్సర్స్ ఉన్నాయి. సో అన్ని క్లబ్ టుగెదర్. ఓకే, క్లబ్ టుగెదర్ అంతవరకు ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. బట్ ఒక్క విషయం ఏంటంటే చైల్డ్హుడ్ క్యాన్సర్స్లో ట్రీట్మెంట్ చాలా ఎవాల్వ్ అయింది.
సో ఇప్పుడు చాలా వరకు చైల్డ్హుడ్ క్యాన్సర్స్కి క్యూర్ అటువంటిది కూడాను అవైలబిలిటీలో ఉంది. కనుక దాన్ని కూడాను నెగ్లెక్ట్ చేయకూడదు మనం. సో అదేంటి ఇమీడియట్గా వాళ్ళు ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా, ల్యూకీమియా పేషెంట్స్ చాలా వరకు ఎక్కువ ఫ్రీక్వెంట్ ఫీవర్స్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఫీవర్, వీక్నెస్, తర్వాత అటువంటి వాటితో ప్రజెంట్ అవుతూ ఉంటారు పిల్లలు. సో అటువంటివి ఉన్నప్పుడు పిడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళడం, ప్రాపర్ బ్లడ్ టెస్ట్ అవి చేయించుకోవటం. దెన్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఓకే, వెంటనే పిడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్ కావచ్చు, తర్వాత లేదంటే ఈవెన్ మెడికల్ ఆంకాలజిస్ట్ కూడా చూస్తారు, కొంచెం పీడియాట్రిక్ మెడికల్ ఆంకాలజిస్ట్ కానీ. సో అటువంటి వాళ్ళ దగ్గరికి వెంటనే పీడియాట్రిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ కానీ, సో ఇట్లాంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు వెంటనే అప్రోచ్ అవ్వడం అనేది మంచిది. ఎందుకంటే అర్లీ డయాగ్నోసిస్ చేయడం వల్ల క్యూర్ అనేటువంటి పాసిబుల్ చాలా ఎక్కువ. సో ద కీ ఇన్ ద క్యాన్సర్ ఈజ్ అర్లీ డయాగ్నోసిస్. ఇఫ్ డయాగ్నోస్ అర్లీ, క్యూర్ విల్ బి ఇంకా ఈజీ అవుతుంది. ఈవెన్ ట్రీట్మెంట్ యొక్క బర్డెన్ తక్కువ, ఎక్కువ కాలం కూడాను, లైఫ్ కూడా, లాంజివిటీ కూడా ఎక్కువ. ఓకే, దట్స్ వై అర్లీ డయాగ్నోసిస్ కీ. సార్, ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేది కూడా ఉన్నాయి కదా. ఎస్, కీమో, రేడియేషన్ అండ్ టార్గెటెడ్ సంబంధించి, అండ్ ఇలా డిఫరెంట్ ఉన్నాయి కదా సార్. యూజువల్గా పీపుల్ ట్రీట్మెంట్ తీసుకునే దానికి మెంటల్గా ఎట్లా ఫిట్గా ఉండాలంటారు సార్? ఎందుకంటే ఈ ట్రీట్మెంట్స్ ఒక్కొక్కటి చాలా డిఫికల్ట్గా ఉంటాయి, అంటే చాలా వరకు వాళ్ళ మెంటల్ స్టేట్తో పాటు ఫిజికల్ని కూడా కంప్లీట్గా పడేస్తాయి అని చెప్పేసి కూడా. అవును, అది నేను యాక్సెప్ట్ చేస్తానండి. ఎందుకంటే క్యాన్సర్ అనేటువంటిది మనం డయాగ్నోసిస్ అయిన తర్వాత పేషెంట్ కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నప్పుడే ఇట్స్ అదేంటంటే ఒక బ్యాడ్ న్యూస్, ఓకే లాగా. సో హౌ వీఆర్ గోయింగ్ టు బ్రేక్ ఇట్ అనేటువంటిది ఇట్స్ అ వెరీ బిగ్ మ్యాటర్. కాబట్టి ఫస్ట్ టైం క్యాన్సర్ డయాగ్నోసిస్ అయినప్పుడు, ఫస్ట్ టైం మనం ఒక క్యాన్సర్ డాక్టర్ పేషెంట్తో డీల్ అయినప్పుడు కూడాను వాళ్ళని ఎమోషనల్గానే ఫస్ట్ సపోర్ట్ చేయాలి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్స్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ నాలెడ్జెస్ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి దీంట్లో ఆ డయాగ్నోసిస్ చెప్పిన తర్వాత వాళ్ళు గూగులింగ్ చేస్తారు. సో మచ్ ఆఫ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ మీద సో మచ్ ఆఫ్ ప్రెషర్ పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు సో వాళ్ళ యొక్క వేవరింగ్గా ఉంటారు. ఓకే, సో దట్ ఫస్ట్ మనం వాళ్ళకు ఒక కంఫర్ట్ ఇచ్చి, దాని తర్వాత దెర్ ఆర్ సో ట్రీట్మెంట్ దీనికి అవైలబిలిటీలో ఉంది, ఇది తీసుకోవడం వల్ల మంచి ఈ విధమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి. సో ఇలా వెళ్తే కనుక మనకి ఈ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి, మనం ఇలా ఓవర్కమ్ అవుతాం అనేటువంటి విషయం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేటువంటిది ఒక టైం ఇచ్చి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళని కోపప్ చేయాలి. ఓకే, సో అలాంటప్పుడు కొంచెం బెటర్గా చేయగలం. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేటువంటి లెందీ ట్రీట్మెంట్. సో ఈ పేషెంట్ కూడా కోఆపరేట్ చేయాలి. పేషెంట్ ఇబ్బంది పడుతున్నప్పుడే నేను వస్తాను అంటే కనుక కుదరదు. సో ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్గా వెరీ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్సే పెయిన్ఫుల్గా ఉంటాయి. ఎర్లీ స్టేజెస్లో ఇట్స్ పెయిన్లెస్గానే ఉంటాయి. ఒక సింపుల్ బ్రెస్ట్ క్యాన్సరే తీసుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్లో లంప్తో ప్రజెంట్ అవుతారు, అదేం పెయిన్లెస్ లంపే ఉంటుంది. సో అది అన్లెస్ లేదంటే పెరిగి పెద్దదయ్యి బ్రెస్ట్ మొత్తం ఇన్ఫిల్ట్రేట్ అయ్యి, తర్వాత చంకలో ఇన్ఫిల్ట్రేట్ అయ్యి పగిలిపోయి అంతవరకు ఉంటేనే అది పెయిన్ కాజ్ చేస్తుంది. లేదనుకుంటే ఇనీషియల్గా ఉన్నప్పుడు అదేం పెయిన్ కాజ్ చేయదు. ఓకే, కాబట్టి మనం ఆ సిమ్టమ్ వచ్చేటంత వరకే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుందాం అనేటువంటిది ఆగకూడదు. నాకు ఇబ్బంది కలిగినప్పుడు అప్పుడు ట్రీట్మెంట్ తీసుకుందామంటే అప్పటికి అది అడ్వాన్స్ పొజిషన్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి అర్లీ స్టేజ్లోనే రావటం, స్పెషలిస్టులతో టైం ఇచ్చేసి తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల చాలా వరకు క్యాన్సర్స్కి ఇప్పుడు ఈరోజు ట్రీట్మెంట్ ఉంది, క్యూర్ కూడా కొన్ని క్యాన్సర్స్కి అవైలబుల్ ఉన్నాయి. నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్లోనే ఈవెన్ 20 years ఫాలోఅప్ పేషెంట్స్ని కూడా చూశాను. ఓకే, 20 years 25 years పేషెంట్స్ని కూడా చూశాను. సార్, ఈ రేడియేషన్, కీమో అంటే అందరికీ తెలిసిందే, కాకపోతే ఈ టార్గెటెడ్ స్పెసిఫిక్ అది. సో ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ మనం ముందు కూడా చెప్పుకున్నాం, 3 డివిజన్స్ ఉంటాయి. ఒకటి సర్జికల్ డివిజన్, రెండోది రేడియేషన్ డివిజన్, మూడోది సిస్టమిక్ థెరపీ డివిజన్. సో సర్జరికల్ డివిజన్, రేడియేషన్ డివిజన్, ఇవి 2 లోకల్ ట్రీట్మెంట్స్. ఎక్కడ జబ్బు ఉందో అక్కడ మాత్రమే పనిచేసేటువంటివి. ఇప్పుడు బ్రెస్ట్లో జబ్బు ఉంది, బ్రెస్ట్లోనే సర్జరీ చేసి తీసేస్తాం. అలాగే బ్రెస్ట్కే రేడియేషన్ పెడతాం, అంతే, ఇంకా వేరే చోటుకి ఎక్కడికి వెళ్ళదు. ఓకే, అటువంటి ట్రీట్మెంట్స్. కానీ సిస్టమిక్ థెరపీ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది దీంట్లో మళ్ళీ 4 డివిజన్స్ ఉన్నాయి. ఓకే, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, హార్మోన్ థెరపీ, ఇమ్యునోథెరపీ. ఇమ్యునోథెరపీ వెరీ రీసెంట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. టార్గెటెడ్ థెరపీ మీరు అడిగారు కదా, టార్గెటెడ్ థెరపీ అంటే ఏమిటంటే ఇప్పుడు క్యాన్సర్ సెల్ అనేటువంటిది ఒక
రిసెప్టార్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ అనుకున్నాం, బ్రెస్ట్ క్యాన్సర్ HER2 రిసెప్టార్ని ఎక్స్ప్రెస్ చేసింది. సో HER2 రిసెప్టార్కి యాంటీ HER2 ఇవ్వటం, సో ఆ స్పెసిఫిక్గా ఆ క్యాన్సర్ సెల్ దాన్ని ఎక్స్ప్రెస్ ఆ టార్గెట్ని హిట్ చేస్తే ఆ సెల్ కూడా చనిపోతుంది. ఓకే. సో దట్ ఇదంటే ఇన్ జనరల్ అనదర్ వే ఏంటంటే కనుక ఆ క్యాన్సర్లో ఏదైనా ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఓకే. ఆ వీక్ పాయింట్ ఏంది అనేటువంటిది ఐడెంటిఫై చేసి ఆ వీక్ పాయింట్ని కొట్టడం వల్ల ఆ క్యాన్సర్ని ఏంటంటే సెల్ చచ్చిపోతుంది. సో దట్ మనం క్యాన్సర్ని జయించవచ్చు. అటువంటిది టార్గెటెడ్ థెరపీ అనమాట. అదే కీమోథెరపీ అంటే ఏంటి? క్యాన్సర్లో ర్యాపిడ్గా ప్రొలిఫరేట్ అయ్యేటువంటివి, అంటే అతిగా ఫాస్ట్గా అదంటే డివిజన్ అవుతూ ఉంటాయి. బాడీలో క్యాన్సర్ ఒకటే కాదు, మిగతావి కూడాను ర్యాపిడ్గా డివిజన్ అయ్యే సెల్స్ కూడా ఉంటాయి. కీమోథెరపీ అనేటువంటిది బ్లైండ్గా అన్ని ర్యాపిడ్గా డివిజన్ అయ్యే సెల్స్ని చంపేస్తుంది. ఓకే. అదే టార్గెటెడ్ థెరపీ అంటే ఏంటి? ఓన్లీ క్యాన్సర్ సెల్లో ఆ క్యాన్సర్ స్పెసిఫిక్గా ఏ రిసెప్టార్ని ఎక్స్ప్రెస్ చేస్తుందో దాన్ని పోయి హిట్ చేసేటువంటి. కాబట్టి ఇట్స్ అ వెరీ ప్రిసైజ్. సో వీక్ పాయింట్ ఏందని తెలుసుకుని ఆ వీక్ పాయింట్ హిట్ చేయటం. ఓకే. అది ఇమ్యునోథెరపీ అంటే ఏమిటి అంటే కనుక అది మన బాడీలో ఉన్నటువంటి జనరల్గా క్యాన్సర్ సెల్స్ అనేటువంటివి మన ఇమ్యూనిటీని ఇవేట్ చేసి వెళ్ళిపోతాయి, ఇవేట్ చేస్తాయి. అంటే ఏంటంటే దానికి కళ్ళకు మాస్క్ కట్టేసి అవి పారిపోయి ఎక్కువగా అదేంటి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తామంటే కనుక మన ఇమ్యూనిటీని క్యాన్సర్ సెల్స్కి అగెనిస్ట్గా యాక్టివేట్ చేసి మన ఇమ్యూనిటీ చేతనే క్యాన్సర్ సెల్ చంపించే క్యాపబిలిటీ ఉన్నటువంటి దాన్ని ఇమ్యునోథెరపీ అంటారు. ఓకే. సో దిస్ ఈజ్ వెరీ రీసెంట్ అడ్వాన్స్మెంట్. ఈవెన్ అదేంటి ఈ ఇమ్యునోథెరపీ కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఓకే. ఓకేనా. ఇట్స్ అ వెరీ ఏంటంటే ఇప్పుడు 2015 తర్వాత ఇమ్యునోథెరపీ అనేటువంటిది ఏంటంటే ఇట్ బికేమ్ బజ్ వర్డ్ ఇన్ ఆంకాలజీ. ఓకే. ఈవెన్ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ కూడా తక్కువ కంపేర్ టు కీమోథెరపీ. ఈ రేడియేషన్ థెరపీ విషయానికి వచ్చేటప్పటికి కూడా ఈ రేడియేషన్ దాంట్లో సో మెయిన్గా టార్గెటెడ్ చేసేటప్పుడు సో దాని చుట్టూ ఉన్నది కూడా డ్యామేజ్ అవుతాయి అని కూడా మనం అవును. రేడియేషన్లో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. సో వన్స్ అపాన్ ఏ టైం ఏం చేసేవాళ్ళు రేడియేషన్ అంటే కనుక ఇప్పుడు ఒక బాడీలో ఒక చోట ఒక 2x2 సెంటీమీటర్ ట్యూమర్ ఉంది లంగ్లో అనుకోండి. ఆ 2x2 సెంటీమీటర్ లంగ్లో ట్యూమర్ని కవర్ చేయాలి అంటే కనుక ఒక 5x5 సెంటీమీటర్ ఒక ఫీల్డ్ను ఓపెన్ చేసేవాళ్ళు. అంటే ఏంటి? ఒక స్క్వేర్ షేపో ఒక రెక్టాంగులర్ షేప్లో ఉన్నటువంటి ఒక ఫీల్డ్ ఓపెన్ చేసి ఆ మొత్తం దేంటిని ఇరిడియేట్ చేసేవాళ్ళు. అంటే క్యాన్సర్ చచ్చిపోయేది, క్యాన్సర్ చుట్టుపక్కల ఉన్నటువంటి నార్మల్ టిష్యూ కూడా చచ్చిపోయేది. రైట్. సో అటువంటిది అనమాట వన్స్ అపాన్ ఏ టైం. ఇప్పుడున్నటువంటివి అట్లాంటివి కాదు. ఇప్పుడు వెరీ స్పెసిఫిక్ తర్వాత చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి మెషినరీస్లో. ఇదేంటి బ్రెయిన్లో ఫర్ సపోజ్ 1 by 1 తీసుకుందాం. బ్రెయిన్లో ఎలా ట్రీట్ చేద్దాం, లంగ్ని ఎలా ట్రీట్ చేద్దాం, హెడ్ అండ్ నెక్ని ఎలా, తర్వాత ఒక పెల్విస్లో ఎలా ట్రీట్ చేద్దామని డిస్కస్ చేసుకుంటే బ్రెయిన్లో ట్యూమర్స్ని ఇదేంటి మెటాస్టాసిస్ రాని, ఒకవేళ 1 కానీ 2 కానీ ఈవెన్ 5 వరకు మెటాస్టాసిస్ కావచ్చు, ఇటువంటి వాటిని ఓకేనా ఓన్లీ దాంట్లో కూడా సైజ్ క్రైటీరియా ఉంటుంది. ఎన్ని లీజన్స్ ఉన్నాయి, తర్వాత ఎంత సైజ్ ఉంది, తర్వాత ఇదేంటి ఇంకా దెర్ ఆర్ సో మెనీ అదర్ సైంటిఫిక్ మ్యాటర్ అదంటే ఉంటుంది వాటిలో. కానీ బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1 సెంటీమీటర్ డిసీజ్ ఉంది బ్రెయిన్లో. సో అదంటే ఆ 1 సెంటీమీటర్ ఉన్న దానికి ఓన్లీ 1 mm మార్జిన్ మాత్రమే ఇచ్చి దాన్ని హిట్ చేసేటువంటి ఇదేంటి థెరపీ ఇప్పుడు అవైలబిలిటీలో ఉంది. ఓకే. కొన్నిసార్లు ఇదేంటి 1 mm మార్జిన్ ఇవ్వకుండా కూడా హిట్ చేసేటువంటి థెరపీ ట్రీట్మెంట్ మెషినరీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే. సో దట్ ఇదేంటి రెస్ట్ ఆల్ ద బ్రెయిన్ సేవ్ అయిపోయింది కదా. అవును. సో అదంటే ఆ బ్రెయిన్ రేడియేషన్ గురి కాకుండా ఉండటం వల్ల సో మచ్ ఆఫ్ ఇదేంటి టాక్సిసిటీని మనం అవాయిడ్ చేయొచ్చు. తెల్లగా ఇంతకుముందు ప్రీవియస్గా బ్రెయిన్కి 1 సింగిల్ లీషన్ మొత్తం బ్రెయిన్కి రేడియేషన్ ఇచ్చేవాళ్ళు. దాన్ని హోల్ బ్రెయిన్ రేడియేషన్ అంటారు. దాంతో ఇదేంటి నార్మల్ బ్రెయిన్ ప్యారెన్కైమా ఏదైతే ఇదంటే ఎసెన్షియల్ ఫర్ ఇదేంటంటే హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్ కోసం, న్యూరో కాగ్నిషన్ కోసం ఉపయోగపడేదో అది చచ్చిపోయేది. ఓకే. సో దట్ ఇదంటే దాని రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు వెరీ స్పెసిఫిక్గా టార్గెటెడ్గా ప్రిసైజ్ అక్యురేట్ రేడియేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ తగ్గిపోయింది. ఓకే. నెక్స్ట్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ తీసుకుందాం. ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో ఇప్పుడున్న రేడియేషన్ అడ్వాన్స్మెంట్స్లో సెలవరీ గ్లాండ్స్ పేరింగ్, ప్రీవియస్గా ఇదేంటి సెలవరీ గ్లాండ్స్ అనేటువంటివి ఈ రేడియేషన్లో వెళ్ళిపోయేవి, అవి చచ్చిపోవటం వల్ల ఇదేంటి వాళ్ళకు వాళ్ళైతే సర్వైవ్ అవుతారు. కానీ ఇదేంటి లేటర్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఇదేంటి వాళ్ళకు సివియర్ జిరోస్ట్రోమియా అంటే సెలైవా రాదు. సెలైవా రాకపోతే నోరు మొత్తం గొంతు మొత్తం అంతా ఎండిపోతుంది, వెరీ డ్రై మౌత్ అవుతుంది. సో అది సిగ్నిఫికెంట్ కాంప్లికేషన్ దాని తర్వాత. సో దాన్ని మనం ఇప్పుడు సెలవరీ గ్లాండ్స్ని స్పేర్ చేయడం వల్ల ఇదేంటి వాళ్ళకి ఇదేంటి ఫ్యూచర్లో సెలైవా ప్రొడ్యూస్ అయ్యే విధంగా రేడియేషన్స్ ఇస్తున్నాం.
స్కిన్ స్పేరింగ్ ఎఫెక్ట్ అంటారు. స్కిన్ అనేటువంటిది చాలా వరకు అదేంటి ప్రీవియస్ మెథడ్స్లో స్కిన్ అదేంటి నల్లగా బ్లాక్గా అయిపోవటం, అల్సర్ అవ్వటం ఇవన్నీ జరిగేవి. ఇప్పుడు ఈజీగా తెలిసిపోయేది కూడా. ఇప్పుడు అలా కాదు, స్కిన్ స్పేర్ చేసేటువంటి టెక్నిక్స్ టెక్నాలజీ మనకు అవైలబిలిటీలో ఉంది. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అనుకోండి, లంగ్ అనేటువంటిది రెస్పిరేషన్తో మూవ్ అవుతుంది కదా. అవును సార్. ఓకే, దాన్ని ఎవరు ఇన్నోవేటివ్, దాన్ని ఆపడానికి ఏది లేదు. ఓకే, సో అలాంటప్పుడు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఏంటి, ఒక రెస్పిరేటరీ సైకిల్ అంటే ఏంటి, ఒక ఊపిరి తీసుకోవటం, ఊపిరి వదలటం. ఈ ఊపిరి తీసుకొని ఊపిరి వదిలేటువంటి దీన్ని ఓకేనా ట్రాక్ చేస్తున్నాం. ట్రాక్ చేసి సో ట్యూమర్ని అదేంటి ఆ ఎంటైర్ ట్యూమర్ని ఫాలో అవుతూ అలాగే రేడియేషన్ బీమ్ కూడాను అదేంటి ఆ ట్యూమర్కి మాత్రమే వెళ్తూ ఉంటుంది. ఓకే ఓకే, దీన్ని రెస్పిరేటరీ ట్రాకింగ్ అని కూడా అంటాం. అంటే ఆ బ్రీతింగ్ కి తగ్గట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బ్రీతింగ్ ఉంటుంది. ఓకే, ఏ ఇద్దరు మనుషులది ఒక బ్రీతింగ్ ఉండదు. కాబట్టి స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ పేషెంట్ యొక్క బ్రీతింగ్ని మాత్రమే ట్రాక్ చేసి ఆ బ్రీతింగ్ని పట్టుకొని ఆ స్పెసిఫిక్ టైంలోనే ఓకేనా హిట్ చేయడం జరుగుతుంది. ఆ టెక్నిక్స్ ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి. సేమ్ టెక్నిక్స్ ఇప్పుడు ఇదేంటి లివర్ కూడాను రెస్పిరేషన్తో మూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే లంగ్స్కి చాలా అటాచ్ అయి ఉంటుంది దగ్గర డయాఫ్రమ్కి. కాబట్టి అక్కడ కూడా మనం ఇదేంటి దీన్ని 2 ఫేజ్ రెస్పిరేటరీ ఫేజ్ మేనర్ అంటారు, ట్రాకింగ్ మేనర్ అంటారు. అంటే ఒక్క రెస్పిరేటరీ సైకిల్ని ఒక 10 భాగాలుగా డివిజన్ చేసుకుంటాం. చేసుకొని 2-3 డివిజన్స్లో మాత్రమే రేడియేషన్ బీమ్ ఆన్ అవుతుంది, రెస్ట్ హాల్లో బీమ్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఏంటి, ఎవ్రీ టైం ట్యూమర్ ఆ పర్టికులర్ పొజిషన్కి వచ్చినప్పుడే బీమ్ ఆన్ అవుతుంది. ఓకే, అండర్స్టూడ్. సో ఆ టెక్నిక్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అది కాకుండా ఇంకోటి ఉంటుంది, బ్రెస్ట్ క్యాన్సర్, లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్ చేయాలి DIBH అని, డీప్ ఇన్స్పిరేటరీ బ్రెత్ హోల్డ్. అంటే ఏంటి, ఇన్ జనరల్గా ఇది చెస్ట్ వాల్, ఇది హార్ట్ అనేటువంటి లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటుంది, ఇలా టచ్ అయి ఉంటుంది. సో దట్ మనం డీప్ ఇన్స్పిరేషన్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, కొంచెం డిస్టెన్స్ పెంచుతాం. దాని తర్వాత అప్పుడు రేడియేషన్ ఇస్తాం. అక్కడ ఒక 10-15 సెకండ్స్ ఆపమని చెప్తాం పేషెంట్ని. డీప్ ఇన్స్పిరేషన్ బ్రెత్ హోల్డ్. ఓకే ఓకే ఓకే. సో దట్ ఇదేంటి ఇక్కడ ఉన్నప్పుడు తీసుకొని అక్కడ ఆపు, అప్పుడు రేడియేషన్ ఇస్తాం ఓ 15 సెకండ్స్, మళ్ళీ వదిలేస్తాం, మళ్ళీ నార్మల్గా తీసుకుంటాడు, మళ్ళీ ఎక్కువ తీసుకొని ఆపమంటాం. ఓకే ఓకే. సో దట్ ఇదేంటి అటువంటి అడ్వాన్స్ ఫార్మ్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో దట్ దానివల్ల ఏమవుతుంది, హార్ట్కి రేడియేషన్ డోస్ తక్కువ వెళ్తుంది. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ చాలా ఎక్కువ కాలం బ్రతుకుతారు, 20 years 30 years పోతారు. ఈ 20-30 years తర్వాత ఇప్పుడు వెళ్ళినటువంటి రేడియేషన్ వల్ల అప్పుడు కార్డియాక్ డిసీజెస్ రావచ్చు. ఓకే, కాబట్టి ఆ కార్డియాక్ డిసీజెస్ యొక్క రిస్క్ తగ్గించడానికి ఇప్పుడే మనం ఇదేంటి ప్లాన్ చేసి దాన్ని హార్ట్ని సేవ్ చేయడం జరుగుతుంది. సో సచ్ అడ్వాన్స్ టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు అదే మనము పెల్విస్ తీసుకుందాం. పెల్విస్ అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ కావచ్చు, సర్విక్స్ కావచ్చు, ఎండోమెట్రియం కావచ్చు, ఇవన్నీ కూడా పెల్విస్లో ఉంటాయి కదా. సో వీటిలో ఇప్పుడు ఇదేంటి ప్రోస్టేట్ తీసుకుందాం. ప్రోస్టేట్ అనేటువంటి సెంట్రల్ ఆర్గాన్. ఓకే, సో ప్రోస్టేట్కి పైన ఏమో యూరినరీ బ్లాడర్ ఉంటుంది, ప్రోస్టేట్కి వెనకలేమో రెక్టమ్ ఉంటుంది. ఓకే, సిగ్మాయిడ్ కోలాన్ ఉంటుంది. సో ఇప్పుడు స్పెసిఫిక్గా ప్రోస్టేట్కి మాత్రమే ఇవ్వాలి అని అనుకుంటే ఓకేనా, సో మనం అది ఏమవుతుంది, యూరినరీ బ్లాడర్లో యూరిన్ ఎంత ఉంది, యూరిన్ ఇప్పుడు 100 ml యూరిన్ ఉంది, ఇప్పుడు రేడియేషన్ ఇవ్వాలి అనుకొని ఈరోజు ఇచ్చాం. రేడియేషన్ అనేటువంటిది జనరల్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇస్తాం, 6 weeks 7 weeks అట్లా ఇస్తాం. సో ఈరోజు 100 ml ఉంది, రేపు 100 ml ఉండాలి, అప్పుడే అది స్పెసిఫిక్గా వెళ్తుంది కదా. సో రేపు ఒక 200-500 ml ఉన్నప్పుడు ఏమవుతుంది, ప్రోస్టేట్ని పుష్ చేసేస్తుంది. ఓకే, సో దట్ పొజిషన్ చేంజ్ అవుతుంది. సో కాబట్టి ఎలా ఇస్తాం, ఇవ్వలేము. అలాగే ఇప్పుడు రెక్టంలో దంటే జనరల్గా సిగ్మాయిడ్ కోలాన్ ఏంటి, స్టూల్ స్టోరేజ్ అక్కడ జరుగుతుంది, గ్యాస్ కూడాను ఉంటుంది. సో అది కింద నుంచి యానల్ కెనాల్లో నుంచి వెళ్ళిపోవాలి. సో అలా కాకుండా అక్కడ అక్యుములేట్ అయ్యింది అనుకోండి, ఈరోజు ఫర్ సపోజ్ 100 cc ఉంది, రేపు కూడా 100 cc ఉండాలి, ఎల్లుండి కూడా ఉండాలి. అలా కాకుండా అందులో పెరిగింది అనుకో ఏమవుతుంది, ప్రోస్టేట్ని ముందుకు పుష్ చేస్తుంది. ఇది వెనక ఉంది కదా, వెనకలది పెరిగితే ఉంది, ముందరికి పుష్ చేస్తుంది. సో దట్ అక్యురేట్ పొజిషన్ వెళ్ళిపోతుంది. అందుకని ఇప్పుడున్నటువంటి టెక్నాలజీస్ ఏమవుతున్నాయంటే అదేంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని ఓకేనా, సో అడాప్టివ్ ప్లాన్స్ చేస్తాం. సో దట్ ఇదంటే ఈ రోజు కూడా ఇదంటే యూరినరీ బ్లాడర్లో వాల్యూమ్ ఎంత ఉంది మెజర్ చేస్తాం ప్రతిరోజు. యూరినరీ బ్లాడర్ 100 cc ఉందా లేదా, ఓకే రెక్టంలో ఎంత ఉండాలి, ఇంతే ఉందా లేదా, ప్రోస్టేట్ కరెక్ట్గా పొజిషన్లో ఉందా లేదా, సో కరెక్ట్గా పొజిషన్ ఉన్నప్పుడు ట్రిగ్గర్ చేస్తాం. ఓకే ఓకే, చాలా అడ్వాన్స్ అనేది వచ్చేసింది సార్. చాలా 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 అడ్వాన్సెస్ ఇప్పుడున్నటువంటి అధునాతనమైన ఈ ట్రీట్మెంట్స్ రావడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ చాలా తగ్గిపోయింది. ఓకే ఓకే. సో పేషెంట్స్ ఇదేంటి చాలా అదేంటి లాంజివిటీ పెరిగింది, సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ లేకోకుండా ఉండడం వల్ల దాని క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటిది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. అండ్ సార్ ఈ క్యాన్సర్స్ గురించి మనం బోల్డ్ అని మాట్లాడుకున్నాము. సో జనరల్గా మన ప్రోగ్రాంలో ఒక క్వశ్చన్ మాత్రం కామన్గా ప్రతి ఒక్క డాక్టర్ని మేము అడుగుతాం అనమాట. ఏంటంటే సార్ మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్లో ఎక్కువగా దేనికి సంబంధించి, అంటే ఏ కైండ్ ఆఫ్ క్యాన్సర్స్కి సంబంధించి రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా మిమ్మల్ని కన్సల్ట్ అవుతున్నారు అంటే మీరు ఆన్సర్ ఏం చెప్తారు?
ఎక్కువగా ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి పేషెంట్స్లో ఎక్కువగా వచ్చేటువంటి క్యాన్సర్ పేషెంట్స్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్, సర్విక్స్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ఎక్కువగా. సో మన ఈవెన్ సదరన్ ఇండియాలో కూడాను ఇవి చాలా కామన్ క్యాన్సర్స్. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో కూడాను రీజనల్ వేరియేషన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఎందుకంటే అర్బన్లో కొన్ని క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి, విలేజ్ పాపులేషన్లో కొన్ని క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దేర్ హ్యాబిటేషన్స్. ఓకే, ఏంటి ఇప్పుడు స్మోకింగ్ అనేటువంటి అనుకుంటే ఎక్కువ అర్బన్లో చేస్తారు కాబట్టి ఇదేంటి ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అర్బన్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చే క్యాన్సర్స్ డిఫరెంట్. సో విలేజ్ పాపులేషన్లో ఎక్కువ ఏంటి అన్హైజీనిక్గా ఉండటం, తర్వాత ఎర్లీ మ్యారేజెస్, తర్వాత హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్. సో అవి అక్కడ. సో అవే కాదు, దెర్ ఆర్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ కూడా. ఓకే, సో ఇప్పుడు మన ఇండియాలో తీసుకుంటే కనుక నార్త్తో కంపేర్ చేస్తే సౌత్లో అదేంటి ఎక్కువ క్యాన్సర్స్ ఉండేటువంటిది కేరళ, కర్ణాటక. ఓకే, ఒకవేళ మన ఆంధ్ర, తెలంగాణ తీసుకుందాం అనుకోండి, ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి క్యాన్సర్స్ బ్రెస్ట్, తర్వాత సర్విక్స్, తర్వాత అదే మేల్స్లో, అది మేల్స్లో తీసుకుంటే కనుక ఎక్కువ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, అదేంటి పాన్, గుట్కా, మౌత్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్. సో అవి ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఈసోఫేజియల్ క్యాన్సర్స్. ఓకే, అది నెక్స్ట్ లంగ్ క్యాన్సర్స్. సో ఈ విధంగా అనమాట. ఓకే, అండ్ ద ఫైనల్ క్వశ్చన్, ఒక్కసారి క్యాన్సర్ వచ్చి పోయిన తర్వాత ట్రీట్మెంట్ చేయించుకున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ కూల్, మళ్ళీ తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయా? ఎస్. సో ఇది వెరీ ఇదేంటంటే బ్రాడర్ వే ఇదేంటే ఆన్సర్ దీనికి చెప్పాలి. ఓకే, అంటే చాలా మందిలో కూడా ఈ డౌట్ అనేది కూడా ఉంటుంది సార్. అంటే ఒక్కసారి అంటే ఇప్పుడు మనకి జలుబు వచ్చింది, ఒక్కసారి వచ్చిపోయిందంటే మళ్ళీ రాకుండా ఉంటుందా? వస్తుంది కదా. ఎస్, వస్తుంది. అలాగే ఈ క్యాన్సర్ విషయము అది ఇట్స్ బిగ్ డిసీజెస్, దాన్ని జయించి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ వస్తుందా అనేది కూడా చాలా మందిలో డౌట్. ఇది రెండు రకాలుగా చూడాలి. ఇప్పుడు సేమ్ క్యాన్సర్ వస్తుందా లేదంటే ఇంకో క్యాన్సర్ వస్తుందా? ఓకే, సో సేమ్ క్యాన్సర్ వస్తుందా అంటే దాన్ని రికరెన్స్ అంటాం. ఓకే, అది లోకల్ రికరెన్స్ కావచ్చు, రీజనల్ అంటే లింఫ్ నోడ్లో రికరెన్స్ కావచ్చు, మెటాస్టాసిస్ అయినా వెళ్ళొచ్చు, అంటే శరీరంలో పూర్తిగా ఎక్కడైనా పాకిందని అనుకోవచ్చు. సో అందుకోసం పేషెంట్ని ఖచ్చితంగా ఫాలోఅప్లో పెడతాం. దాని తర్వాత ఇదేంటి ఎవ్రీ 3 months మనం లోకల్ ఎగ్జామినేషన్ చేస్తాం, ఎవ్రీ ఇయర్లీ మనం ఇమేజింగ్ స్టడీస్ చేసుకుంటాం. ఓకే, రేడియాలజికల్ ఇమేజింగ్ లేదంటే బయోలాజికల్ ఇమేజింగ్, ఓకే, పెట్ స్కాన్స్ అటువంటివి ఏమైనా అదేంటి చేసుకుంటాం, ఎంఆర్ఐ చేసుకొని దాన్ని రికరెన్స్ ఉందా లేదా అనేటువంటిది ఫాలోఅప్లో పెట్టుకుంటాం. ఓకే, అదే న్యూ క్యాన్సర్స్ అనేటువంటివి జనరల్గా తక్కువనే చెప్తాం. ఓకే, న్యూ క్యాన్సర్స్ ఇప్పుడు అదేంటి ఒక కాస్టమర్ సర్విక్స్ పేషెంట్ ట్రీట్మెంట్ అయింది, అదే పేషెంట్కి ఇంకొక క్యాన్సర్ ఏదైనా వస్తుందా అంటే మేబీ రావచ్చు, కానీ రిస్క్ అయితే తక్కువ అనే మాట చెప్తాం. నైస్ సార్, బోల్డెన్ విషయాలకు చాలా వరకు డౌట్స్ అనేది కూడా క్లారిఫై చేశారు. ఇంకొక సెషన్లో మళ్ళీ ఇంకా బాగా కూర్చొని ఇంకా బోల్డెన్ విషయాలు మాట్లాడుకున్నారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ చిన్నబాబు గారు. థ్యాంక్ యూ అండి చాణక్య గారు. థ్యాంక్ యూ.